నా ప్రేమపూర్వక కుటుంబానికి తెలియజేస్తూ ఉన్నాను. లేదా ఉదయకాలమున మన వాక్య పరిచయం నిమిత్తమే పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక లేఖన భాగాన్ని చదువుకొని మనం ఈరోజు ఉదయకాల వర్తమానంలో ముందుకు వెళ్తున్నాం. సామెతల గ్రంథంలో ఒక మాట చదువుతాం చూడండి. సామెతల గ్రంథం. బైబిల్ ఉన్నవారు లేఖనాలు అలాగ ఉన్నాయో లేదో అందరూ పరిశీలన చేయండి. సామెతల గ్రంథం అధ్యాయం వచ్చేసి 19వ అధ్యాయము 19వ అధ్యాయము వచనము వచ్చేసి 23వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధన. అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. దేవుడు నామానికి మహిమ కలుగుగాక. వచ్చిన భాగంలో నుంచి దేవుడు మాట్లాడగలుగుతున్నాడు. క్లుప్తంగా వచ్చిన మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన ప్రేమగల తండ్రి, ఉదయించబడిన గొర్రెపిల్ల రక్తంతో మీ పాదాల చెంతకు చేరుతున్నాము యేసయ్య. మేము ఈ ఉదయకాలమున ఏమైతే అయి ఉన్నామో అది మీ కృప అని ఎరిగి మా నిండు హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాం. అయ్యా, బిడ్డలు మీ కొరకు వచ్చారు, మీ మాట కోసం వచ్చారు. మందిరములో మీ సన్నిధిలోనికి ఏదైనా ఒక మేలు పొందాలని వచ్చారు. ఎవ్వరూ ఇక్కడ నుంచి ఖాళీగా వెళ్ళడానికి వీలు లేదు. ఏదైనా ఒక మేలు, ఒక ఆశీర్వాదం యేసు నామములో మేము స్వతంత్రించుకుందువు కాక. మీ బిడ్డలు ఏ అవసరతలతో వచ్చారో, ఏ సమస్యలతో వచ్చారో వాటితో మీరు మాట్లాడుతురు కాక. దయచేపడినైనా మా హృదయాలను మీ వాక్కుతో నింపండి. క్రియ జరిగిస్తున్న ప్రతి ఆటంకాన్ని సంగముగా యేసును నామమును మేము బంధిస్తున్నామునైనా. వినగల చెవుడు, గ్రహించగల మనసు దయచేయండి. నిలిచి నిలబడిన నిష్ప్రయోజకునైనా నన్ను, బలహీనుడైనా నన్ను, అపవిత్రుడైనా అయోగ్యుడైనా నన్ను అయ్యా మీ రక్తంతో శుద్ధీకరించి కడిగి అయ్యా బలపరిచి వాడుకోరమని సమస్తమై మా ఘనత ప్రభావం మీరు ఆరోపించుకోనమని మమ్మల్ని నేను తగ్గించుకోండి. మీ నామాన్ని చూస్తూ యేసు నామములు ఈ మనవులు అడిగి పొందున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తు బ్రదర్, మనం చదివిన ఈ వచ్చిన భాగమును ఒకసారి చదువుతున్నాను, గమనించండి. సామెతలు 19:23 వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధన. అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. క్రీస్తునందు ప్రియులారా, ఈ వచన భాగము గ్రేస్ మినిస్ట్రీస్ అనే తెలుగు ట్రాన్స్లేషన్ బైబిల్లో ఏమని ఉంటుందంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం జీవ మార్గము అని ఉంటుంది. ఆ తర్వాత ఏమని ఉంటుందంటే, యెహోవా యందు భయభక్తులు గల వానికి తృప్తి కలుగును అని ఉంటుంది. అట్టి వానికి ఏ అపాయము కలగదని ఉంటుంది గ్రేస్ మినిస్ట్రీస్ బైబిల్. అది కూడా ట్రాన్స్లేషన్ బైబిల్. తెలుగు ట్రాన్స్లేషన్స్ బైబిల్స్లో మొత్తం 4 ఉంటాయి. ఒకటి మన చేతిలో ఉన్న ట్రాన్స్లేషన్, గ్రేస్ మినిస్ట్రీస్ వారి యొక్క ట్రాన్స్లేషన్, రోమన్ కాథలిక్ వారి యొక్క ట్రాన్స్లేషన్. ఆ తర్వాత పాతకాలపు ట్రాన్స్లేషన్ ఒకటి ఉంది, అది అందరికీ అందుబాటులో ఉండదు. అది హైదరాబాద్లో నేను ఓఎంలో ఇంకొకటి సికింద్రాబాద్ యొక్క బైబుల్ యొక్క గ్రంథాలయంలో నేను చూశాను ఆ ట్రాన్స్లేషన్ గ్రాంధిక భాషలో ఉంటుంది. గ్రాంధిక భాష అంటే ఇప్పుడు మన దేవదాసయ్య గారు కానీ అప్పుడు పాతకాల మనుషులు 1940-43 ఆ ప్రాంతంలో ఉన్నవాళ్ళు గ్రాంధిక భాషలు. ఏ పాప మీరు కానీ ఓ పావన మూర్తి పాట ఏ ఉంది అదంతా గ్రాంధికంలో రాశాడు. ఆ గ్రాంధిక లాంగ్వేజ్లో కూడా బైబిల్ ఉంది. ఈ 4 తెలుగులో తర్జుమా చేయబడిన తర్జుమా బైబిల్స్ అవి. అంటే భావం ఒకటి ఉంటుంది కానీ కొంత రాతలో కొంత తేడాలు ఉంటాయి. అలాగే నేను ఇప్పుడు ప్రజెంట్గా మన వార్తన బైబిల్కు గ్రేస్ మినిస్ట్రీస్ బైబిల్కు వ్యత్యాసాన్ని మీ ముందు ఉంచాను. సరే, అంశంలోనికి వెళ్దాం. ఈ అంశంలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటము అనేది జీవమునకు మార్గము. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు తృప్తుడై బ్రతుకుతాడు. తృప్తి కలుగుతుంది మనకు. దేవుని యందు భయభక్తులు గలవానికి తృప్తి కలుగుతుంది. ఆ తర్వాత అట్టి వానికి ఏ అపాయమును కలగదు. గత రోజు కూడా మొదటి సెక్షన్లో, నైట్ 2వ సెక్షన్లో కూడా సంతృప్తి గురించి మనము బహువిస్తారముగా మాట్లాడుకోవడం జరిగింది. మరలా ఉదయ కాలంలో కూడా దేవుడు ఈ అంశం మీదనే నన్ను దేవుడు ప్రేరేపించాడు. అయితే గత 2 క్లాసెస్లో ఫస్ట్ సెకండ్ సెక్షన్ నిన్నటి దినాన మాట్లాడుకున్నవి ఒకసారి టూకిగా అంటే నేను జ్ఞాపకం చేసుకొని ఈరోజు క్రొత్త అంశంలోనికి వెళ్దాం. లేదా ఈ యొక్క సంతృప్తి కలిగిన జీవితాన్ని దేవుడు మనలో మీలో చూడాలి అని ఆశ పడుతున్నాడు. సంతృప్తి లేని వానికి కలిగే నష్టాలు ఏంటి? సంతృప్తి కుండల నిండా
నింపుకున్న వానికి కలిగే ప్రయోజనాలు ఏంటి అన్న అంశాలు నిన్నటి ఉదయకాలమున మనం ధ్యానించాం. అందులో మొట్టమొదటి వచ్చేసి సంతృప్తిని గుండెల నిండా నింపుకున్నవాడు తప్పటి అడుగులు వేయడు, పవిత్ర మార్గములో నడుస్తాడు. సంతృప్తి లేనివాడు తప్పుడు అడుగులు, రాంగ్ స్టెప్స్ వేసి నశించిపోతాడు అని మనం నిన్నటి దినాన మాట్లాడుకున్నాం. రెండవదిగా, గుండెల నిండా తృప్తిని నింపుకున్నవాడు దేవునికి స్తోత్రములు చెబుతాడు, తద్వారా దేవుని చేత ఆశీర్వదించబడతాడు. గుండెల నిండా తృప్తి లేనివాడు సనుగులు, గొనుగులు, విసుకోడాలు, గొనుకోడాల చేత వారి జీవితమును వాడు నాశనము చేసుకుంటాడు. మూడవదిగా మనము ఏమని ధ్యానించామంటే, గుండెల నిండా సంతృప్తిని గనక మనము నింపుకుంటే మనము దేవుని మహిమ కొరకే బ్రతుకుతాం. ఎవరైతే దేవుని మహిమ కొరకు బ్రతుకుతారో వారి జీవితాలను కూడా దేవుడు ఘనపరచడం అనేది మనం చూడగలుగుతాం. నేను ఘనపరచబడాలంటే అంతకంటే ముందుగా నేను దేవుని ఘనపరచాలి. కాబట్టి దేవుని మహిమార్థమై సంతృప్తి కలిగిన వాళ్ళు బ్రతుకుతారు. తృప్తి లేని వారు వారి సొంత సుఖాల కోసం, భోగాల కోసము బ్రతికి ఈ లోకంలో వ్యర్థులైపోతారు. నాలుగవదిగా, సంతృప్తి కలిగిన వాళ్ళు ప్రతి పరిస్థితిలో కూడా తృప్తికరమైన జీవితాన్ని జీవిస్తూ అంచలంచలుగా దీవించబడుతూ అలా ఎదిగిపోతూ ఉంటారు. అయితే తృప్తి లేని వారు వారి జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితిని బట్టి వాళ్ళు అసంతృప్తితో బ్రతకడం ద్వారా వాళ్ళు ఆశీర్వదించబడరు, వారు ఎదగరు, వారు ఎక్కడ వేసిన గొంగలి అక్కడ అన్నట్టు ఉంటారు. అయితే క్రీస్తుల ద్వారా దేవుడు మనకు తృప్తిని కోరుతున్నాడు, ఇష్టపడుతున్నాడు. దేవుడు మనల్ని వచ్చినప్పుడు మన గుండెల నిండా ఏం చూడాలి? దేవుడు తృప్తిని చూడాలి. ఎవరి హృదయాలలో ఎందుకు తృప్తిని చూస్తాడో వారి ఎందుకు దేవుడు ఆనందించేవాడై ఉన్నాడు. కాబట్టి ఆ తృప్తిని మనం కలిగి ఉండటానికి ఆశపడాలి. ఆ తృప్తి కొరకు దేవుడిని మనం శరణు వేడాలని ఉదయకాలమున మనం ధ్యానించాం. రాత్రి వేళ మనం ఏం ధ్యానించామంటే, ఏ తృప్తితో అయితే మనము నింపబడ్డామో గుండెల్లో, ఆ తృప్తిలో మనము బ్రతకటం అంటే ఏంటో నేర్చుకోవాలి. తృప్తి, సంతృప్తిని కలిగి ఉండటం అనేది నేర్చుకున్నవా ఎప్పటికీ కూడా లోక భోగముల వైపు, లోక సుఖముల వైపు వాడు ఆకర్షితుడు కాదు. సొలొమోనుని మీ ముందు ఉంచాను. లోకములో ఆయన అనుభవించని సుఖము, భోగము అంటూ ఏమీ లేదు. అన్నిటినీ సంపాదించుకోవడం కోసం, లోకంలో ఉన్న వాటన్నిటిని నేర్చుకోవటం కోసం ఆయన ప్రయాసపడ్డాడు. కానీ చివరికి ఆయన అన్నిటినీ వ్యర్థం అనుకుంటూ వ్యర్థ ప్రేలాపన చేస్తూ తన జీవితాన్ని ముగిస్తూ, ఈ లోకంలో ఏమీ లేదు, సూర్యుని కింద ఉన్నదంతా వ్యర్థమే అంటూ తన జీవితాన్ని ముగించడం మనం చూడగలం. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, మనం వేటి ఎందుకు ప్రయాసపడాలి, వేటిని నేర్చుకోవాలి, వేటిని వెతకాలి, వేటిని సంపాదించాలి అంటే ప్రభువును సంపాదించుకోవాలి. ప్రభువులో ఉన్న నీతిని సంపాదించాలి, ప్రభువులో ఉన్న భక్తిని సంపాదించాలి, ప్రభువులో ఉన్న విశ్వాసము, సాత్వికము, ప్రభువులో ఉన్న ప్రేమను మనము సంపాదించుకోవాలి. ప్రభువును మనం సంపాదించుకోవాలి. ఆయనలో ఉన్న గుణగణ స్వభావములను మనం ధరించుకుంటే ఈ లోకంలో తృప్తిగా బ్రతకడమే కాదు, మన జీవితాలు వ్యర్థము కాకుండా సార్థకముగా చేయబడి పరలోక మహిమను మనము అనుభవించగలుగుతాం. భూలోకములోని సియోను కొరకు మనం సిద్ధపడి సియోను స్వాస్థ్యాన్ని మనము అనుభవించగలుగుతాం. కాబట్టి సంతృప్తి కలిగి ఉండటం అంటే ఏంటో ప్రతి విశ్వాసి తన జీవితంలో నేర్చుకొని ఉండాలి. భూలోకంలో ఒకడు ఏమి నేర్చుకోకపోయినా సంతృప్తి కలిగి ఉండటం అంటే ఏంటో నేర్చుకోవాలి. అది నేర్చుకోకపోతే చాలా నష్టపోతాడు. ఈరోజు ఉదయకాలమున ఈ అంశం మీదనే మరికొన్ని విషయాలు మనము ధ్యానిద్దాం. దీని కొరకు మనము ఇందాక ఏర్పాటు చేసుకున్న మూల వాక్యములు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటము అన్నది, తృప్తి కలిగి ఉండటము అన్నాడు. మనకు సంతృప్తికరమైన భక్తి జీవితాన్ని మనకు రావాలి అంటే దేవుడు అంటే మనకేముండాలి అంటే భయం ఉండాలి, భక్తి ఉండాలి. దేవుడు అంటే భయము, భక్తి కలిగిన వాళ్ళు క్రైస్తవులు ఒక్కరిని కాదు. ఈ మాట మీరు కొద్దిగా అర్థం చేసుకోవాలి. క్రైస్తవులు మనం ఒక విషయంలో చాలా పొరపాటు పడుతుంటాం. అదేంటంటే మేమొక్కరమే దేవుని పిల్లలం అన్నట్టు ఒక రకమైన ఫీలింగ్లోకి వెళ్ళి గర్వాంధులం అవుతుంటాం. కానీ వాస్తవం ఏంటంటే భూమి మీద ఉన్న ప్రతి రక్త మాంసం కలిగిన వాడు కూడా దేవునికి పిల్లలు, కుమారుడు, దేవుని పిల్లలు. అందుకని కొండ మీద ప్రసంగంలో యేసుక్రీస్తు ఏమన్నాడంటే, ఇదిగో మీ తండ్రి, పరలోకమందున్న తండ్రి ప్రేమాపూర్ణుడు. ఆయన ప్రేమ గలవాడు కాబట్టి ఆయన పక్షపాతము లేకుండా భూమి మీద ఉన్న తన పిల్లలందరి మీద కూడా ఏం కురిపిస్తున్నాడు? వర్షము కురిపిస్తున్నాడు.
ఆ ఋతువులను రప్పిస్తున్నాడు, ప్రతి అవసరత తీరుస్తున్నాడు. ఏమంటే ఇక్కడ చిన్న తేడా ఏంటంటే, మనము మందిరానికి వచ్చి యేసు రక్తంలో కడగబడిన పిల్లలము, వాళ్ళు మందిరానికి రాకుండా యేసు రక్తంలో కడగబడని పిల్లలు, అంతే తేడా. అంతేగాని మనం చిన్న చూపు చూడకూడదు. అన్యులు కూడా యేసును ఎరగని వాళ్ళు, యేసు రక్తంలో కడగబడని వాళ్ళు కూడా దేవుని పిల్లలు. ఎందుకంటే ఆత్మల తండ్రి మన పరలోకమందున్న దేవుడు, సృష్టికర్త పరలోకమందున్న దేవుడు. వాళ్ళను సృష్టించిన ఆయనే, మనలను సృష్టించిన ఆయనే. కాబట్టి ఈ విషయంలో మనము క్లారిటీ ఒకటి కలిగి ఉండాలి. లేకపోతే మనకు తెలియకుండా మనలో గర్వం అనేది వస్తుంది. ఇది రాకూడదు మనలో. అయితే ఇందులో ఇంకొక విషయం కూడా ఏంటంటే, అందరూ దేవుని పిల్లలే. ఆయన దేవునిలో నుంచి ఈ భూమి మీద ఉన్న సకల రక్త మాంసములు కలిగిన మనుషులు వచ్చారు. కాబట్టి మనిషికి ఒక జిజ్ఞాస ఉంది. ఏమని ఉందంటే, నేను దేవుని కలిగి ఉండాలి, దేవుని కొరకు బ్రతకాలి, దేవునిని స్తుతించాలి, దేవుని కొరకు నేను ఏదైనా ఒకటి చెయ్యాలన్న ఆశ, తృష్ణ ప్రతి మనిషిలో ఉంటుంది. అది లేని వాళ్ళు కూడా ఉన్నారు, లేని నాస్తికులు అంటారు, వాళ్ళు అరుదు. కానీ ప్రతి మనిషిలో వారికి తెలియకుండానే ఏముంటుందంటే ఒకలాంటి తృష్ణ అనేది ఉంటుంది. ప్లస్ దేవుని కొరకు భయము, భక్తి కలిగి ఉండటం అనేది మనం ఒకరమే చెయ్యం. ప్రతి మతంలో ఉన్న వారు చేస్తారు. ఉదాహరణకు చూడండి, ముస్లిమ్స్ కూడా ఇది బక్రీద్ రోజు, మీకు నమ్ముతారో లేదో, 40 దినాలు వాళ్ళు ఏం చేస్తారంటే ఉపవాసాలు ఉంటారు. చాలా కఠినమైన ఉపవాసం ఉంటారు, భక్తిని చేస్తారు. వారికి కూడా దేవుడు అంటే బలభయం. మనమైనా మందిరానికి వచ్చి కొద్దిగా భయపడకుండా మనం అటు ఇటు ఉంటాం, కానీ వాళ్ళు ఎంత నిష్టగా ఉంటారంటే, మసీదుకు పోతే అంత నిష్టగా ఉంటారంట. వాళ్ళు చాలా భయభక్తులతో వాక్యాన్ని, వాళ్ళ గ్రంథం ఖురాన్ అనే గ్రంథాన్ని చదువుతారు. మనం వాక్యం ఎట్టబడతాడో చదువుతూ ఉంటాం, అంత నిర్లక్ష్యంగా ఉంటాం. కానీ వాళ్ళు చాలా భయభక్తులతో ఉంటారు, చాలా భయం ఉంటుంది వారికి వారి దేవుడు అంటే. ఈ విషయం మీరు విస్మరించకూడదు. హిందుత్వంలో కూడా ఈ మధ్య డిసెంబర్, జనవరి మాసాలలో కొంతమంది శివమాల చేస్తుంటారు. వాళ్ళు కూడా అంతే, 40 దినాలు చాలా నిష్టగా ఉంటారు, చాలా భయంతో ఉంటారు. అది భయం కాదంటారా? అది భక్తి కాదంటారా? అది కూడా భయం, భక్తి. ఏమంటే వాళ్ళు నిజ దేవునికి అది చేయట్లేదంటే అంత మించి ఏం లేదు, అది భయమే, అది కూడా భక్తి. ఇట్లా కానీ పరిశుద్ధ గ్రంథమైన 66 గ్రంథాలలో ఉన్న బైబిల్ పుస్తకంలో ఉన్న యెహోవా దేవుడు కోరుకునే భయభక్తులు వేరు, లోకంలో ఆచరించే భయభక్తులు వేరు. అయితే మనము లోకంలో ఉన్న వారి మాదిరిగానే భయభక్తులు చేస్తే మాత్రం ఈ బైబిల్లో ఉన్న యెహోవా దేవుడు ఒప్పుకోడు. దానికి చాలా తేడా ఉంది. ఈ విషయాన్ని మనం విస్మరించకూడదు. చాలామంది భయభక్తులు అన్న విషయంలో క్రైస్తవులు, లోకస్తులు కలగలిపి ఒకే రకంగా ఉన్నారు ఈ నేటి దినాలలో. దేవుడు అంటే భయము, భక్తి కలిగి ఉండటం అంటే ఏంటో ఈరోజు ఉదయకాలంలో కొన్ని విషయాలు మీ దృష్టిలోకి తీసుకురావాలని నేను ఇష్టపడుతున్నాను, ఆశపడుతున్నాను. ఎందుకంటే దేవుని యందు నిజమైన భయభక్తులు కలిగి ఉండటం అనేది తృప్తికరమైన జీవితానికి కారణమవుతుంది. దేవుడు మనకు తృప్తికరమైన జీవితాన్ని ఇవ్వాలి అంటే మనము దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని జీవించాలి. బైబిల్ గ్రంథంలో బాగా గమనించాలి, కొన్ని విషయాలు టూగా చెప్తాను. ఈ సంతృప్తి అన్నది కనుక మనము కలిగి ఉండకపోతే శరీర రోగమునైనా మనం అధిగమించవచ్చేమో, కానీ శరీర రోగము కంటే భయంకరమైనది ఏంటంటే మానసిక రోగం. వినుటకు చెవులు గల వారి ఎదురుగా. అందుకనే ఆ మనోరోగానికి మందు లేదంటారు. ఇది మానసికమైనది ఎంత భయంకరమైన వ్యాధి అంటే ఒక మాటలో చెప్పాలంటే, మీకు ఏదైనా కానీ అనారోగ్యము వచ్చిన వాళ్ళని మీరు గమనించండి. వాళ్ళను మీరు ఎంతమంది చెప్పినా, అమ్మ నీకు ఏం కాలేదమ్మా, నీకు బాగైంది అంటే వానికి తృప్తి కలగదు. కానీ డాక్టర్ చెప్తే, అమ్మ ఏం కాదులేమ్మా, ధైర్యంగా ఉండు, నీకు ఏం లేదులే అంటే అమ్మాయి అనుకుంటాడు వాడు. కరెక్టే కాదా? అంటే వాడికి ఏదో లోపల ఒకటి ఉంటుంది, ప్రశ్న ఉంటుంది, నాకేమవుతుందో ఏమో, నాకేమవుతుందో ఏమో, ఇలాంటి కొన్ని ప్రశ్నలు ఉంటాయి. అదే డాక్టర్ దానికి ఆన్సర్ ఇస్తే వాడికి ఏదో ఒకలాంటి తృప్తి కలుగుతుంది. లేకపోతే ఆ మనసులో తనకి ఏమీ లేకపోయినా ఏదో అవుతుంది, ఏదో జరుగుతుంది. ఈ మానసికమైన ఈ వ్యాధి, ఈ మానసికమైన ఇది ఏం చేస్తుందంటే వాడికి ఉన్న ఆరోగ్యాన్ని పాడు చేసి రోగగ్రస్తుని చేస్తుంది. ఈ విషయాన్ని నేను అర్థం చేసుకోవడానికి ఒక మ్యాగ్జిన్లో చదివిన ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక పల్లెటూరులో ఒకడు బాగా బలంగా, ఎత్తుగా, హైట్గా ఉంటూ ఎవరిని చూసినా భయపడుతూ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించేవాడంట. వాడిని ఎవడు ఎదుర్కోలేకపోయాడు, ఎవడిని వాడిని పల్లెత్తు మాట వాడి ఎదురుగా అనలేకపోయే పరిస్థితి. వాడి దుష్టకార్యాలు, దౌర్జన్యాలు అట్లనే మౌనంగా భరిస్తూ వచ్చారంట. అలా వస్తున్న కొన్ని రోజులకు వాని చేష్టలు, వాని ప్రవర్తన విపరీతముగా మారిపోతే అక్కడ ఉన్న యవనస్తులు ఒక 3-4 ఒక ఆలోచన చేశారు. వాళ్ళు చదువుకున్న యవనస్తులు, సైకలాజికల్గా కొంత అవగాహన ఉన్నవారు. కాబట్టి వాళ్ళు ఏమని ఆలోచన చేశారంటే, వీని మనము
కండబలంతో ఢీ కొట్టాలి, పలుకుబడితో ఢీ కొట్టాలి. మనకి అన్నీ ఉన్నాయి, అందుకని ఇప్పుడు మనం ఎలా ఢీ కొట్టాలా? బుద్ధి బలముతో ఢీ కొట్టాలా అనుకొని వాళ్ళు ఏం చేశారంటే ముందు అతనితో మచ్చిక చేస్తూ స్నేహం చేయడం ప్రారంభించారు. బాగా నమ్మకం వీరి మీద వానికి కలిగిన తర్వాత, నమ్మకం బాగా ఏర్పడిన తర్వాత చిన్నగా వాళ్ళలో ఒక వ్యక్తి ఏమన్నాడంటే, ఏమన్నా ఈరోజు ఎందుకు కొద్దిగా ఏదో బలహీనంగా కనబడుతున్నావు, ఏదో నా తేడా కొడుతుంది నీలో, ఈ మధ్య నువ్వు ఇంతకు ముందు ఉన్నట్టు లేవు, ఏదో నీలో ఒక నీరసం ఉంది, ఏదో తెలియని నీ ముఖంలో మార్పు కనబడుతుంది అన్నాడంట. ఇంకా వీడు అప్పటి నుంచి నాకేమవుతుంది, నిజంగా నేను ఇంత ముందు లెక్క లేనేమో, ఇంతకు ముందు లెక్క లేనేమో అనుకుంటా. నిజంగా ఇతడు ఏమైపోయాడంటే మెంటల్గా మనం ఎప్పుడు వీక్ అయిపోతామో ఫిజికల్గా మనం అప్పుడు వీక్ అయిపోతాం. ఇలా ఒక వ్యక్తి మాట మనం నమ్మాలంటే కూడా ఆ వ్యక్తి మీద మనకు ముందు నమ్మకం కుదరాలి. అందుకని ఆ స్నేహితులు ఏం చేశారంటే ముందు నమ్మకం కుదుర్చుకునేంత వరకు వెయిట్ చేశాడు. బాగా మొదలుగా వీడు ఏమి చెప్పినా నమ్మగలడన్న టైం వచ్చినప్పుడు ఇంకా దాడి చేయడము స్టార్ట్ చేశాడు. వాళ్ళు దాడి చేసింది కండబలంతో కాదు, వాళ్ళు దాడి చేసింది పలుకుబడితో కాదు, వాళ్ళు దాడి చేసింది సైకలాజికల్గా మాటలతో దాడి చేశారు. మరి ఏమని దాడి? మొట్టమొదటి దాడి, నువ్వేదో నీలో మార్పు వచ్చింది, నీకు తెలియకుండానే నువ్వేదో వీక్ అయిపోతున్నావు, ఒకప్పటిలా నువ్వు కనిపించటం లేదు అని చెప్పటం ప్రారంభించారు. అలా చెబుతూ ఉంటే ఒక వారంలో అతడు ఏమైపోయాడంటే అతను తెలియకుండానే మెంటల్గా తాను వీక్ అయిపోయాడు మెంటల్గా. ఇలా మెంటల్గా ఎప్పుడు మనం ఎఫెక్ట్ అవుతామో ఫిజికల్గా అప్పుడు మనము ఎఫెక్ట్ అయిపోతాం. వినటకు చెవులు గల వారు ఉంది కాక. ఎప్పుడైతే ఇక నేను వీక్ అయిపోయానన్నాడు, ఇక బయట తిరగలేకపోయాడు. ఇంట్లో ఉన్నప్పుడు మరొక స్నేహితుడు వచ్చాడంట. ఏమన్నా ఎంత బాగా తిరుగుతుంటుంది బయట, ఎంత బాగా నేను చూస్తే మాకు అట్ట కొండంత బలం వచ్చేది, నన్ను ఎట్ట అయిపోయాను అని దగ్గరకు వచ్చి ఇద్దరు చేపట్టుకున్నా. అన్నా ఏమన్నా నువ్వేం కాలిపోతున్నట్టున్నావు, జ్వరం వచ్చిందన్నా, ఏమైందన్నది. కానీ వాడు వెబ్బెలు ఎత్తుకుంటా ఏదేదో చెప్పాడంట. మీకు బాగా ఒక సైకలాజికల్ పాయింట్ తెలుసలేదో కానీ చిన్న వయసులో ఉన్నప్పుడు స్కూలుకు ఎగనామం పెట్టాలి అంటే నాకు కడుపు నొప్పి వచ్చింది, నాకు నిజంగా కడుపు నొప్పి వస్తుంది, నాకు జ్వరం వచ్చిందని కొద్దిసేపు బలంగా అనుకుంటే నిజంగా ఒళ్ళు వేడెక్కుతుంది. తెలుసా అండి, ఇది సైకలాజికల్ పాయింట్. వీడు ఎప్పుడైతే చెప్పాడో ఏమన్నా ఎంత పని అయిందన్నా, నువ్వు ఏమన్నా ఇంత కాలిపోతున్నావు, నీకు జ్వరం వచ్చిందేమో అన్న అంటే వాడు అవునబ్బా నిజంగా ఈ మధ్య నేను చాలా వీక్గా ఉన్నా, ఏ పని చేయలేకపోతున్నా, నిజంగా నాకు జ్వరం వచ్చింది అనుకుంటే నిజంగా జ్వరం తెచ్చుకున్నాడు. జ్వరం తెచ్చుకొని మెంటల్గా వీక్ అవటం బట్టి శారీరకంగా జ్వరం చేత మంచంలో పడ్డాడు. మంచంలో పడిన తర్వాత మళ్ళీ ఒక వారం అట్ట కొద్దిగా గ్యాప్ ఇచ్చిన తర్వాత వీళ్ళు దాన్ని పుషప్ చేస్తున్నారు. నీకు జ్వరం వచ్చింది, ఇది నయం కాబట్టి, నీకు జ్వరం వచ్చింది, ఇది నయం కాబట్టి ఇది పుషప్ చేస్తూ మూడవ స్నేహితుడు వచ్చి ఇంకొక మాట అన్నాడంట. అన్న ఒక్కసారి నాకు తెలిసిన డాక్టర్ కాడికి పోదాము, ఎంతకైనా మంచిది, నీకు జ్వరం తగ్గటం లేదు అని చెబితే సరలేరని ఒక డాక్టర్, తెలిసిన డాక్టర్ని వీళ్ళే తీసుకొచ్చాడు. ఆ డాక్టర్ కూడా ఎవరో కాదు, వీళ్ళ ఫ్రెండ్, వీళ్ళ బ్యాచ్. ఆ డాక్టర్ వచ్చి ఏమన్నాడంటే, ఇదిగో నువ్వు నీకు బాగా జ్వరం వచ్చింది, నువ్వు మందులు వేసుకున్న ప్రయోజనం లేదు, జ్వరము దాటిపోయింది, విషమించింది, నువ్వు బ్రతకడము కష్టమే అన్నాడంట. వీడికి గుండెలు అడలుతాయి. ఏమైపోతుందో, నాకేమవుతుంది, నేను బతుకుతానో లేదో అనుకుంటూ ఉంటే ఈలోపుగా నాలుగవ స్నేహితుడు వచ్చి ఒక మాట అన్నాడంట. అన్నా డాక్టర్ ఎంత మాట అన్నాడన్నా, ఇంకా నువ్వు బతకవేమన్నా, మా పరిస్థితి ఏంటన్నా, మా పిల్ల పరిస్థితి డ్రామా ఆడుతున్నారు వీళ్ళు. మాటలతో అతన్ని సైకలాజికల్గా దాడి చేస్తున్నారు, మాటలతో అతనికి లేనిపోని అనుమానాలు వేస్తున్నారు. ఆ అనుమానాల చేత దాడి చేస్తూ చివరికి ఒక వారం 2 వారాలు తిరిగే లోపలనే అతడు నిజంగా చచ్చిపోవడము జరిగిందంట. అప్పుడు ఈ మాట నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మనము శారీరకంగా బలంగా ఉంటామో ఉండమో కానీ మన జీవితంలో వచ్చే కష్టాలు, శ్రమలు, నిందలు, ఈ యొక్క పరిస్థితులను ఓవర్కమ్ చేయాలంటే మాత్రం మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. వినుటకు చెవులు గల వారు వినుడి గాక. ఈ రోజులలో ఎలా ఉన్నారంటే ప్రజలు చిన్న మాట అంటే తట్టుకోలేరు. ఇంకా అయిపోయింది. ఇంకా చిన్న మాట అంటే మీకు తెలుసో లేదో, నేనున్న ప్రాంతంలో నా ఇందిరాగాంధీ నగర్లో ఒక పాప ఇట్లని 10th క్లాస్ ఫెయిల్ అయిపోయిందంట. పాపం వాళ్ళ తల్లిదండ్రులు ఒక్కటే బిడ్డ కదా, ఏమన్నా అవుతుంది, ఏమన్నా భయపడుతుంది, చాలా గారాబంగా పెంచారు. ఆ పాప ఒకసారి అమ్మ నాన్న పనికి బయటికి వెళ్ళిపోతే ఇంట్లో అతని మిద్ద పైన బట్టలు ఆరేద్దామని పైకొచ్చిందంట. పక్కింటి ఆయన, అప్పుడే పైకి వచ్చిన ఆయన, ఏమా నీ తల్లిదండ్రులకి ఏం తక్కువ చేశారమ్మా, వారికి అంత
బాధ పెట్టావు, వారు బయటికి చెప్పుకోలేక కుమిలిపోతున్నారు. 10th క్లాస్ పాస్ అవ్వడానికి నీకు ఏమొచ్చిందమ్మా? నీకు పోయే కాలం పాస్ అవ్వచ్చు కదా, ఏమన్నా ఇది బ్రతికేనమ్మా నీ జీవితము, ఎంత పని చేశావమ్మా, నీ తల్లిదండ్రులు ఎంత బాధ పెట్టావని మాటలతో తిట్టాడంట. కొద్దిగా అరిచినట్టు మాట్లాడాడంట. ఆహా, నా తల్లిదండ్రులు నా దగ్గర నటిస్తున్నారు అంటే వాళ్ళని నేను చాలా బాధ పెట్టాను, అంత బాధ పెట్టిన నా జీవితం ఇక నాకు వద్దని మీరు నమ్ముతారో లేదా కానీ కిడ్డుకొచ్చి ఊరేసుకొని తాను చచ్చిపోవడము జరిగింది. ఒక చిన్న అపజయం, చిన్న అవమానం, చిన్న నింద ఈరోజు పిల్లలు సైకలాజికల్గా ఢీకొట్టలేకపోతున్నారు, వాటిని ఎదుర్కోలేకపోతున్నారు. అందుకే నేను ఎప్పుడు తల్లిదండ్రులకు ఒక మాట చెప్తుంటాను, మీ పిల్లలకు జయాలు మాత్రమే నేర్పించకూడదు. జయించడం అంటే ఏంటో, పొగడ్తలంటే ఏంటో మీరు వాటినొక్కటే మీరు నేర్పించకూడదు. వారు అడిగినవన్నీ అడిగినట్టుగా ఎప్పుడు ఇవ్వనివ్వకూడదు. ఎందుకంటే పిల్లలకు ఇప్పుడున్న లోక పరిస్థితులను బట్టి ఖచ్చితంగా పిల్లలకు ఓడిపోవటం అంటే ఏంటో నేర్పించాలి. వినటకు చెవులు గలవారు తిరిగాక వాళ్ళు అనుకున్న సమయానికి జరగకుండా, మీకు అనుకున్నది వాళ్ళు అడిగినది ఇచ్చే స్తోమత ఉన్నా ఆ టయానికి వారికి ఇవ్వకుండా వారు ఓడిపోవటం అంటే ఏంటో, వారు అనుకున్నది జరగకపోవటం అనే విషయానికి వారికి నేర్పించాలి. ఎందుకంటే ఇలా కనుక మీరు నేర్పించలేదంటే వాళ్ళను సైకలాజికల్గా కనుక వాళ్ళని మీరు స్ట్రాంగ్ చేయకపోతే వాళ్ళు పెద్దగైన తర్వాత ఒక రకమైన సైకోలుగా మారిపోతారు. ఆ సైకోలుగా ఎలా మారిపోతారంటే, మీరు పేపర్ స్టేట్మెంట్ న్యూస్లో ఒకటి చూశారో లేదో కానీ, ఒక తల్లిదండ్రులు ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీసే కదా, వాళ్ళకి ఒక్కడే ఒక కొడుకున్నాడు. ఒక్కడే కొడుకు కదని చాలా గారభంగా పెంచారు, ఏది అడుగుతాడు కొనించుకుంటూ వచ్చారు. వాడు అలా ఒక రకమైన సైకలాజికల్గా ఒకటి మనకి ముద్ర పడిపోయింది. ఏమనిపోయిపోయిందంటే, నేను అనుకుంటే జరగాలి అంతే, నేను కోరుకుంటే నాకు అది దక్కాలంటే, ఇంకా అది దక్కకపోతే అది జరగకపోతే వాడు మెంటల్గా డిస్టర్బ్ అవుతాడు అనమాట. వాడు ఏం చేస్తాడో నీకు అర్థమయ్యేది కాదు. ఒకసారి వాళ్ళ అమ్మ సెలవు ఉన్న రోజు, వాడికి సెలవు ఉందంట, ఎందుకు పబ్లిక్ హాలిడే ఇచ్చారు. అయితే తల్లిదండ్రులకు జాబ్ ఉంది. వాళ్ళు జాబ్కి వెళ్తున్నప్పుడు వీడు సెల్ ఫోన్ అడిగాడంట వాళ్ళ తల్లిని. నాకు ఇంట్లో ఉన్నా, నాకు బోర్ కొడుతుంది, సెల్ ఫోన్ ఇచ్చిపోమమ్మీ అన్నాడంట. లేదన్నా ఈ సెల్ ఫోన్ నాకు జాబ్లో కావాలి, నేను ఇవ్వలేను, కావాలంటే నువ్వు ఏదైనా వేరేది ఆడుకో, ఏదైనా చూసుకోనికి కావాల్సినవి ఉన్నాయి కదా ఇంట్లో అని చెప్పేసి అడావుడికి వెళ్ళిపోయింది. వాడి మాట సరిగా పట్టించుకోకుండా వాడు ఏం చేశాడంటే, ఆహా మా అమ్మ నేను అడిగితే నాకు సెల్ ఫోను ఇవ్వలేదు, నా మాట పోయింది, నా మాట నెక్కలేదు, నా తల్లి విలువ ఇవ్వలేదు అని వాడు ఏం చేశాడంటే, ఇంట్లో ఉన్న విలువైన ఫర్నిచర్ అంతా ధ్వంసంలే పాడేశాడంట. టీవీ ధ్వంసం లేపాడు, ఎయిర్ కూలర్ ధ్వంసం లేపాడు, ఇంట్లో ఉన్న ఆ వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్ అన్నీ ఏవి ఉంటాయి మొత్తం ఏసీ గీసి మొత్తం అంతా నాశనం చేసి తాపిగా సోమ మీద పండుకొని సాయంకాలం ఉన్నాడంట. వాళ్ళమ్మ వచ్చి ఒక్కసారి అన్ని చూసి షాక్ అయిపోయింది. ఏమ్రా ఇల్లు ఇట్ అయిపోయింది, ఎవరు చేశారంటే నేనే చేశానని మళ్ళీ ఫ్రీగా చెప్తున్నాడు. ఏమ్రా ఎందుకు చేశావంటే, ఈరోజు నువ్వు నా మాట వినలేదు, నేను అనుకున్నది జరగలేదు, ఈరోజు నాకు షార్ట్ డే, నా షార్ట్ డే రోజు నా మనసు బాగోలేదు, ఎక్కువ మాట్లాడకన్నాడంట. అందుకని పిల్లలను ఎప్పటికైనా కానీ చిన్న వయసులో నుంచి వారిని వేటికి మనం ప్రిపేర్ చేయాలి, సైకలాజికల్ వారిని ప్రిపేర్ చేయాలంటే ఓటమికి వారిని ప్రిపేర్ చేయాలి, నిందలు అవమానాలకు వారిని ప్రిపేర్ చేయాలి. అలా చేయకపోతే వారు ఈ లోకాన్ని ఎదుర్కోవడం చాలా కష్టం. మీరు నమ్ముతారో లేదో, మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా మనల్ని అట్లనే ప్రిపేర్ చేస్తున్నాడు. అందుకని యేసుక్రీస్తు ఒక మాట అన్నాడు, ఎవరైనా రేపొద్దున నా తండ్రి రాజ్యంలోనికి రావాలంటే, నాతో పాటు పరలోకంలో ఉండాలి అంటే, వాడు మొదట సిలువ అంటే ఏంటో భూమి మీద నేర్చుకోవాలి. సిలువలో ఏముంటాయండి? సిలువలో ఓడిపోవటం అనేది ఉంటుంది, సిలువలో అవమానించబడటం ఉంటుంది, సిలువలో నిందించబడటం ఉంటుంది, సిలువలో తృణీకరించబడటం ఉంటుంది, సిలువలో గేలి చేయబడటం ఉంటుంది, సిలువలో అవహేళన చెయ్యని దానికి నిందలు భరించడం అనేది ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి, ఏం లేదండి. దేవుడు ఎందుకు వీటిని నేర్పిస్తున్నాడంటే, మనం సైకలాజికల్గా బలంగా లేకపోతే దుష్టుడైన సాతాను మనల్ని ఈజీగా పడగొడతాడు. ముందు మెంటల్గా మనం బలంగా ఉండాలి. ఇప్పుడు అందుకని మనము ఈ లోక జీవిత ప్రయాణ యాత్రలో మనం జయ జీవితాన్ని జీవించాలి అంటే మన మనసును దృఢంగా చేసుకోవాలి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా వాటిని ఎదుర్కోవటానికి దృఢంగా చేసుకొని మన ప్రభువైన దేవుని యందు మనం సంపూర్ణమైన విశ్వాసాన్ని ఉంచాలి. సాతాను ముఖ్యంగా 2 విషయాలలో మనలో దాడి చేస్తారు. ఒకటి, లోకమును దేవుని కంటే అందమైనదిగా, లోకమును దేవుని కంటే ఎక్కువ
అవసరమైనదిగా మన కళ్ళకు చూపిస్తాడు. ఏదైనా వనములో దేవుడు కి వ్యతిరేకంగా సాతాను వేసిన దాడులు ఇవే. మొట్టమొదటి దాడి పాము. కొద్దిమంది బైబిల్ పండితులు అంటారు ఆ యొక్క సాతాను వాడుకున్న పాము చాలా అందమైనదంట. ఒక రకంగా ఆయన ఆకర్షితురాలయ్యింది. ఇంకొక మాట బైబిల్లోనే రాయబడింది, అవ్వగారు ఆ తినవద్దన్న వృక్ష ఫలములు చూచినప్పుడు ఎలా కనబడింది? ఆమెకి అందముగా కనబడింది. మరి ఎప్పటికైనా బాగా గమనించండి, మీకు ఏదైనా దేవుడి కంటే ఎక్కువగా అవసరము అని అనిపించినా, మీకు ఏదైనా దేవుని కంటే ఎక్కువ నాకు ముఖ్యము అనిపించినా, భూలోకములోని అందము ఏదైనా నిన్ను దేవుని సన్నిధికి దేవునికి దూరము చేసిన ఖచ్చితంగా నీ మీద ఏం జరుగుతుందంటే సాతాను దాడి జరుగుతుంది. వినుటకు చెవులు గల వారి వినుగాక. రెండవ దాడి, సాతాను కాని దాడి ఎలా ఉంటుంది అంటే అనుమానముతో నీ దగ్గరికి వస్తాడు. నేను ఇందాక చెప్పిన పాయింట్ అది. ముందు వాడు దాడి చేశాడే నీ శరీరాన్ని దాడి చేయడు, నీ తలంపులను దాడి చేస్తాడు. ఇది నిజమా, ఇది నిజమా, ఒక రకమైన దాడి అది. మెంటల్గా సైకలాజికల్గా వాడు దాడి చేస్తాడు. నీకు ఏదో లేదు అన్నట్టుగా వాడు నీకు చూపిస్తాడు, నీకు ఏదో తక్కువ అయ్యింది అన్నట్టుగా చూపిస్తాడు. అందుకని నేను గత రోజు కూడా చెప్పాను, మనం ఎప్పటికైనా కానీ నిండుకుండలా ఉండాలి. మనకి ఏమీ లేకపోయినా నాకు అన్నీ ఉన్నాయన్న భావాజాలముతో బ్రతకాలి. నిజమైన దైవ భక్తి అంటే అర్థం ఏంటంటే దేవుని యందు భక్తి కలిగి ఉండటం. అంటే దాని మీనింగ్ ఏంటి అంటే బాగా ఈ విషయాన్ని నీ గుండెలో భద్రం చేసుకొని, నిజమైన భక్తి అంటే మనం ఏదో ప్రార్థన చేయడం కోసం అవి కూడా చెయ్యాలి, కానీ అవి ఒక భాగం మాత్రమే. అసలైన జీవితం ఏంటి అంటే, అసలైన దేవుడు కోరుకున్న భక్తి ఏంటంటే దేవుడు నా లైఫ్లో ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా నా దేవుడు నాకు సమృద్ధిగా ఇచ్చాడని నమ్మటమే. ఆమె దేవుడు నామానికి మహిమ కాక. ఎందుకంటే ఒక మాట చెప్తాను, బాగా గమనించండి. దేవుడు తండ్రి అయిన దేవుడు మనల్ని రక్షించడం కోసం దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ జనతేక కుమారుని మనకు స్వాస్థ్యము బలిగా ఇచ్చేశాడు. ఇక కుమారునే ఇచ్చాడంటే మనం ఏమి ఇవ్వాలండి? ఏమి ఇవ్వడు. ఏమి ఇవ్వటానికైనా వెనక తీయగలుగుతాడు. యోహాను సువార్త 3:16 అదే ఉంటుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుని జనతైక కుమారుని మనకి ఇవ్వటానికి ఆయన వెనకడుగు వేయలేదు. ఇంకా ఆయనను మనకి ఇవ్వటం కోసమే ఆయనంత త్యాగము చేస్తే ఈ లోకంలో సాతాను చూపించే వాటిని మనకి ఇవ్వలేడా దేవుడు? అది మనకు క్షేమం అనుకుంటే ఖచ్చితంగా ఇవ్వగలుగుతాడు. కాబట్టి భక్తి అంటే అర్థం ఏంటంటే నాకు అది కావాలి, ఇది కావాలి, దేవా నేను ఇంత భక్తి చేస్తున్నా, ఇంత రంగ మందిరానికి పోతున్నా, ఇన్ని గంటలు ప్రార్థన చేస్తున్నా, ఇన్ని రోజులు ఉపవాసం ఉంటున్నా, ఇంతగా నీ వాక్యం చదువుతున్నా, నేను ఇంత పరిశుద్ధంగా ఉన్నా, నాకెందుకు ఇయ్యవు, అది ఇయ్యవు, ఇది ఇవ్వని దేవుని మొండికేసి దేవునితో వాగ్వివాదం పెట్టడం కాదు. నిజంగా దేవునితో మనం భక్తి అంటే ఏంటంటే దేవుడు ఇచ్చిన దాని అంతటిలో కూడా సంతృప్తి కలిగి ఉండి, దేవా ఇంతకంటే ఎక్కువగా నేను నీ దగ్గర పొందటానికి నాకు అర్హత లేదయ్యా, నీకు ఇచ్చిన దాన్ని బట్టి నీకు స్తోత్రాలని చెప్తూ దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో తృప్తుడవై బ్రతకడం, నీకు లేని విషయంలో కూడా అది దేవుడు ఇచ్చాడని సంపూర్ణంగా నన్ను బ్రతకడమే నిజమైన దైవ భక్తి. నిరుటకు చెవులు గలవారుగాక. ఒకవేళ ఈ భక్తి అనేది నీలో లేకుండా ఎప్పుడు గుండెల నిండా విసుకాటాలు సనుకోళ్ళు పెట్టుకొని ఎంత ప్రార్థన చేస్తే ఏం లాభం? గుండెలు అసంతృప్తి పెట్టుకొని దేవుడు నాకు ఏదో ఇవ్వలేదు, ఏదో నేను దేవుడు నాకు తక్కువ చేశాడన్న భావాజాలం పెట్టుకొని నువ్వు ఎంత ఉపవాసం ఉంటే ఏం లాభం? దానివల్ల ఏం ప్రయోజనం ఉందండి? గుండెలో దేవుని మీద ఒకలాంటి అసంతృప్తి ఉంది, కానీ పైకి ఏమో పెదాలు దేవుని స్తుతిస్తున్నాయి. దాని ద్వారా ఏమి దేవునికి సంతోషం కలుగుతుంది? మన దేవుడు ఎలాంటి వాడంటే పై రూపాన్ని చూచే వాడు కాదు, ఆయన హృదయాన్ని చూచేవాడు. నీ హృదయం ముందు బాగా ఉండాలి. నీ హృదయంలో దేవుని సంతోషం కలిగించే విషయము, తృప్తి అనేది నీ గుండెలని నింపుకొని ఉండాలి. కాబట్టి క్రిస్మస్ అనే దినాలలో క్రైస్తవులు ఎలాగైపోయారంటే గుండెల నిండా సంతృప్తి ఉంటుంది. నాకే ఇట్లా చేశాడు దేవుడు, నా జీవితంలోనే అయింది, నా కుటుంబంలోనే అయింది, ఇదే ఎప్పుడు అసంతృప్తి. ఒక విధమైన అసంతృప్తితో కలిగి ఉండి నువ్వు పెదాలతో ఎంత ఆరాధిస్తే ఏం లాభం, ఎంత శుద్ధిస్తే ఏం లాభం, ఎంత ఉపవాసం, ఎంత నువ్వు ప్రార్థన చేస్తే ఏం లాభం? దేవుడు నీ గుండెలను చూస్తాడు, గుండెలో ఏముందో చూస్తాడు. కృష్ణగారు అందుకని నిజమైన భక్తి అంటే అర్థం ఏంటంటే నీకు ఏమీ లేకపోయినా అన్నీ ఉన్నాయన్న సంతృప్తితో నీ గుండెలను పెట్టుకొని నువ్వు భక్తిని చేయాలి. ఇది బాగా అర్థం చేసుకోండి. ఇది లోకంలో ఉన్న వారికి ఉండదు. లోకంలో ఉన్న వారికి ఉండదు. వాళ్ళు కూడా భక్తి చేస్తారు, కానీ వాళ్ళకి ఇది ఉండదు. ఇంకా వాళ్ళకి ఇది లేక మనకి ఇది లేక వాళ్ళు మనం చేసే కామన్ థింగ్స్, ఉపవాసంలో ఉండడం, ప్రార్థన చేయడం, ప్రత్యేకంగా ఉండటం, ఇవి కొన్ని మనం నిర్ణయించుకునే దినాలు మాత్రం ప్రత్యేకంగా ఉండే తర్వాత మనం విచ్చలవిడిగా జీవించడం ఉంటే ఇంకేం లాభం? ఏం తేడా? వాళ్ళకు మనకేం తేడా?
ఏ తేడా ఉంది? వాళ్ళు అదే చేసి మనం అదే చేస్తుంది కాబట్టి వాళ్ళకి మనకు తేడా ఉండాలి కదండి. కాబట్టి మనం చేసే భక్తి దేవుడు మెచ్చే భక్తిగా ఉండాలి కదా. భయం గురించి కూడా కొన్ని విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. భయం అంటే అర్థమేంటి? దేవుని యందు భయం కలిగి ఉండటం అంటే భయము భక్తి 2 పదాలు ఉన్నాయి ఇక్కడ. భయము అర్థం చేసుకోవాలి అంటే పాత నిబంధన గ్రంథంలో ఒక విషయాన్ని చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. దేవుడు భూలోకాన్ని చూచినప్పుడు తనను వెతికేవారు కానీ నిజ దేవుని గురించి కొని ఉన్న వాళ్ళు కానీ ఎవరు కనబడలేదండి. అలా వెతుకుతున్నాడు ఎవరైనా నాకు దొరుకుతారా అలాంటి ఒక వ్యక్తిని ఏర్పరచుకొని ఆ వ్యక్తి ద్వారా నేను ఒక జాతిని ఏర్పరచుకొని నాకంటూ ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా వారిని పెట్టుకొని భూమి మీద నా ఉనికిని చాటాలని కోరుకుంటూ వెతుకుతూ ఉంటే దేవునికి దొరికిన ఒక శ్రేష్టమైన ఆనిముత్యమే ఎవరు అంటే అబ్రహామును దేవుడు అలా చూస్తున్నప్పుడు ఆయన కుటుంబం విగ్రహారాధన కుటుంబం. కానీ ఆ విగ్రహారాధనలో అబ్రహాముకి ఏమీ లేదంటే తృప్తి లేదు. ఏదో సంథింగ్ వెలితి ఉంది ఆయనకు, ఏదో ఆయనను తృప్తిపరచడం లేదు. దేవుడు అంటే ఇలా కాదు. దేవుడు అంటే మాట్లాడేవాడే ఉండాలి, దేవుడు అంటే చూచేవాడే ఉండాలి, దేవుడు అంటే మన హృదయాలను అర్థం చేసుకునేవాడే ఉండాలి. ఏదో తేడా ఉంది ఇక్కడ, ఏదో భేదం ఉందని ఆయన ఒకలాంటి అసంతృప్తితో తన భక్తి జీవితంలో వెతుకుతా ఉన్నాడు. అయ్యా, నువ్వు నిజ దేవుడవి ఎవరివి? నువ్వు ఏ రూపంగా ఉన్నావు? ఏ నామంలో ఉన్నావు? మాట్లాడే దైవమా నువ్వు ఎక్కడున్నావు అని ఆయన వెతుకుతా ఉన్నప్పుడు ఉన్న ఫలానా ఒకరోజు ఆయన హృదయంలో ఉన్న ఆ తృష్ణను గమనించిన దేవుడు ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. ఇది ఎప్పుడు ప్రత్యక్షమైనట్టు ఆదికాండం 12వ అధ్యాయంలో వాక్కు రూపకంగా ఆయనకు ప్రత్యక్షమై ఇదిగో అబ్రహామా, నేను మాట్లాడే దేవుడను మాట్లాడుతున్నాను. ఇదిగో నేను నిన్ను ఒక దేశమునకు నేను నడిపించబోతున్నాను. నేను చూపించే ఆ దేశమునకు నీ ఇంటిని, నీ బంధు జనాంగాన్ని, నీ ఆస్తిపాస్తులు కలిగిన సమస్తాన్ని విడిచిపెట్టి నువ్వు బయటకు వచ్చేసేయి అన్నాడు. కానీ వారి తండ్రి ఆస్తి చాలా పెద్ద ఆస్తి అంట, చాలా కోటీశ్వరుడు అంట ఆయన. అయితే తండ్రి ఆస్తిలో చిల్లి గవ్వ ఆయన తీసుకోకుండా కేవలం తాను ఏదైతే పశు సంపద మేపుకుంటున్నాడో అదొక్కటి తీసుకొని మొత్తానికి తండ్రిదంతా పక్కన పెట్టి తండ్రి ఇంటిని వదిలిపెట్టి ఆయన బయటికి వచ్చేసాడు. అక్కడ బాగా గమనించిన ఒక విషయాన్ని, దేవుడు చూపించు దేశము అన్నాడే కానీ ఆ దేశము ఎంత దూరం ఉంది, ఆ దేశపు పరిస్థితులు ఎలాగున్నాయి, ఆ దేశము యొక్క పేరు ఏ పేరు, ఇవేమైనా చెప్పాడు అక్కడ? ఏమీ చెప్పలేదు. ఒకటే ఒక మాట అన్నాడు, అబ్రహామా, నేను చూపించు దేశంలో నువ్వు బయలుదేరు అన్నాడు. ఆ మాట ఎప్పుడైతే తన చెవున వినబడిందో ఒకటి ఆయనకు అర్థమైపోయింది. నేను ఇంతకాలము ఏ దేవుని అయితే వెతుకుతున్నానో ఆ మాట్లాడే దేవుడి రోజు నాతో మాట్లాడాడు. అదొక్కటి చాలు నాకంటే ఇంకా మిగతాది అంతా ఆయన చూసుకుంటాడు. అది ఎక్కడ ఎలా ఉంటుందో అదంతా నాకు అనవసరం. మాట్లాడే దేవుడు రమ్మన్నాడు, వెళ్ళాలి అంతే. ఇంకా బయలుదేరాడు, ప్రయాణం అయ్యాడు. ఇలా దీనే ఏమంటారంటే విశ్వాసము అంటారు. బాగా గమనించాడు. దేవుని యందు ఆయనకున్న భయమును బట్టి, దేవుని వాక్కుకు భయపడి దేవుని యందు పరిపూర్ణమైన విశ్వాసం వచ్చి ఆయన బయలుదేరాడు. ఒకవేళ ఆయనకు ఆ విశ్వాసం లేకపోయింటే, ఆయన భయము గనక లేకపోయింటే ఆయనకి ఎన్ని ప్రశ్నలు రావాలో. దేవ రమ్మనైతే రమ్మంటున్నాం, సరే వస్తా, నాకేం అభ్యంతరం లేదు. కానీ నేను ఇంత దూరం ప్రయాణం చేయాలి, ఇంతకు ఆ దేశం పేరేంటో నువ్వు నాకు చెప్పలేదు, ఆ దేశం పేరేం పేరు, ఇంతకు ఆ దేశంలో ఉన్న పరిస్థితులు ఎలా ఉంటాయి, ఇవేవి ఆయన క్వశ్చనింగ్ చేయలేదు. ఉదాహరణకు నేను మీ మధ్యలోనికి వచ్చి ఒకవేళ నేను పాస్టర్ని, ఒకవేళ మీకు ఏదైనా అస్వస్థత ఉండి ఒకవేళ ఇంజక్షన్ వేయాల్సి వస్తే సమయానికి నష్టం లేకపోతే నేను వేస్తాలేమంటే మీరు నాతో వేయించుకుంటారా? అమ్మో, ఈయనకు ముందే వైద్యం అంటే ఏంటో ఎలా చేస్తాడేమో లేదు, ఎంత నొప్పి వేస్తాడో, ఎన్ని ప్రశ్నలు వస్తాయో, ఎన్ని ఆలోచనలు వస్తాయో. ఒక మనిషి విషయంలో మనకి ఇలాంటి ఆలోచనలు వస్తే తప్పు కాదేమో, కానీ సృష్టికర్త అయిన దేవుని విషయంలో మాత్రం ఇలాంటి ఆలోచనలు రవ్వంతైనా మనకు రాకూడదు. వినటకు చెవులు గల వారు ఎదురుగాక. దీనే ఏమంటారంటే భయం అంటారు. దేవుడు అంటే భయం కలిగి ఉండటం అంటారు. ఈ రోజుల్లో చాలామంది దేవుని ముందు పెట్టుకొని అన్నీ చేస్తారు. దేవునికి భయం ఉన్నట్టు పొర్ల దండాలు చేస్తారు, గుండు కొరికించుకుంటారు, పాదయాత్ర చేస్తారు, దేవుడు ఎంత ఏమంటే అంత ఇస్తారు, ఏం చేయమంటే చేస్తారు, అన్నీ చేస్తారు. కానీ ఆ దేవుని మనసు ఏంటి, ఆ దేవుడు ఏమి నన్ను అడగమంటున్నాడు, ఎలా నన్ను బ్రతకమంటున్నాడు, ఈ విషయం గురించి ఎవరైనా ఆలోచిస్తున్నాడంటే ఎవరు ఆలోచించటం లేదు. అసలు ఈ భూమి మీద ఏ దేవుడైనా అలా చెబుతే కదా, పరిశుద్ధంగా ఉండండిరా, పవిత్రత అంటే ఏంటో నేర్చుకుంటారా అని చెబుతే కదా. అలా చెప్పిన ఏకైక దైవము ఎక్కడైనా ఉంది అంటే మన పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోనే ఉన్నాడు ఆ దేవుడు. ఆమె దేవునామానికి మహిమ కాక. మిగతా దైవాలంతా ఎట్లున్నారండి ప్రపంచంలో? మీరు ఏమైనా చదనాలండి, ఏమైనా చేసుకోండి, నాకు భక్తి చేస్తే చాలని అంటున్నారు.
ఏదండి, నా ముందే తండనాలండి, నా ముందే ఎగరాలండి, నా ముందే మీరు వ్యభిచారం చేయండి, తాగండి, నాకు భక్తి చేస్తే చాలు. అది ఒక భయం అండి, అదొక భక్తి అది. కానీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో ఏమంటాడంటే, తాను ఏ భక్తులతో మాట్లాడాడో ఆ భక్తులతో అందరితో ఒకటే మాట్లాడతాడు. ఇదిగో నేను పరిశుద్ధుడైన దేవుడను అంటాడు ప్రతి చోట. అసలు ఈ గ్రంథానికి ప్రపంచంలో ఎన్నో మత గ్రంథాలు ఉన్నాయి, కానీ ఒక్క బైబిల్ గ్రంథానికి పరిశుద్ధ గ్రంథం అన్న పేరు ఎందుకు రాయబడిందంటే, ఈ గ్రంథంలో ఉన్న దేవుడు చెప్పినన్ని సార్లు, కనీసం అన్ని సార్లు చెప్పకపోయినా కనీసం అబద్ధంగా కూడా ఒక్కసారి కూడా ఈ ప్రపంచంలో ఆరాధించబడుతున్న దైవములలో ఏ దైవము కూడా నేను పరిశుద్ధులను అని చెప్పలేదు. వీరిటొక చూడగల వారు కాక. నేను ఒకసారి నా స్నేహితుడు ఇలాగనే చెబితే, ఎందుకు మీ బైబిల్లో ఉన్న దేవుడు అంత గొప్పవాడని నేను చెప్తామంటే, నేను ఇదే చెప్పాను. ఈ ప్రపంచంలో భూమి మీద ఉన్న ఏ దేవుడైనా తీసుకురాను, ఆ దేవుడు తనంతకు తాను చెప్పి ఉండాలి. ఈ మాట ఏం చెప్పి ఉండాలి? నేను పరిశుద్ధుడైన దేవుడను. కాబట్టి మీరు పరిశుద్ధంగా ఉండాలన్న మాట చెప్పిన దేవుడు నాకు చూపించి ఏ గ్రంథములనైనా ఈ దేవుని వదిలిపెట్టి ఆ దేవుని నమ్ముకుంటానని చెప్పాను. లేడండి, లేడు. అబద్ధంగా కూడా లేడు. అసలు అబద్ధంగా కూడా ఎవడి మాట చెప్పలేదు, ఏ దైవం చెప్పలేదు. కానీ ఒకే ఒక దైవం చెప్పాడు, మన పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దేవుడు చెప్పాడు ఆ మాట. దేవుని నామానికి మహిమకలుగును గాక. ఆయన ఇదే చెప్పాడు. అందుకనే పరిశుద్ధ గ్రంథములో చాలా మంది ఏమంటారంటే, మీ గ్రంథములో పొరపాట్లు లేవా, పాపాలు లేవా, ఎంతమంది పాప చర్యల గురించి ఎంత పూర్తి కథలు బైబిల్ ఉన్నాయంటారు. అవండి ఉన్నాయి. ప్రపంచంలో ఎంత పాపం ఉందో, ఏం జరుగుతుందో అంత బైబిల్ ముందే రాశాడు. ఇక్కడ దేవుడే చెప్పాడు, ఏ మానవుడు కూడా నీతిమంతుడు ఒక్కడు లేడు, అందరూ త్రోవ తప్పిపోయారని చెప్పాడు. దేవుడు చెప్పాడు, మాట్లాడుకున్నాడు. ఇక్కడ ఈ గ్రంథానికి పరిశుద్ధత అనే పేరు ఎందుకు పెట్టబడిందంటే, మనుషులను బట్టి కాదు, ఈ గ్రంథంలో ఉన్న దేవుని బట్టి ఈ పేరు మనకు పెట్టడం జరిగింది. ఆమె దేవుని మన పనులు లేక ఆ ధైర్యమే 2000 సంవత్సరాల క్రితం మానవ మట్టి శరీర దేహంలోనికి వచ్చి ఒక మాట అన్నాడు, నాలో పాపం ఉన్నదాన్ని మీలో ఎవడు నిరూపించగలుగుతాడనే సవాలు విసిరాడు. ఈ సవాలు భూమి మీద మట్టి దేహములో జీవించి చచ్చిపోయిన దైవములని పిలువబడిన ఒక్క దైవము కూడా ఇలాంటి సవాలు విసరలేదు. మరి విసరమనండి, ఏ దైవం విసిరాడు ఈ యొక్క సవాలు? ఒక్క దైవం కూడా ఈ సవాలు విసరలేదు. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ సవాలు విసిరాడు. మన దేవుడి గురించి చెప్పుకోవాలంటే మనం ఎంతో గొప్పలు చెప్పుకోవచ్చండి. అందుకనే పౌలు అంటాడు, నేను అతిశయించవలసినది ఏదైనా ఉంటే అది నా ప్రభువునందు అతిశయిస్తానంటాడు. మన ప్రభువులో మనం అతిశయించినంతగా ఏ మతములో ఉన్న వ్యక్తి, ఏ దైవాన్ని పూజించే వ్యక్తి అతిశయించలేడు. ఆమె ఇది మనకు గర్వకారణం. నేనైతే ఇది గర్వకారణం అంటాను. నా దైవమందు నేను అతిశయించినంతగా ఏ మనిషి, ఏ దైవమును ఆరాధించే వ్యక్తి అతిశయించలేడు. అలాంటి గొప్ప దేవుని మనము కలుగున్నాం. ఆ గొప్ప దేవుని కలుగున్నాం కాబట్టి ఆ గొప్ప దేవుడు మన నుంచి ఏం కోరుతున్నాడు అంటే, మరి నేను గొప్ప నమ్మితే నన్ను ప్రశ్నించకుండా నా మాటకు నువ్వు లోబడు. ఆమె నన్ను ప్రశ్నించద్దు, ఎందుకు ఇలా అలా ప్రశ్న వేయొద్దు. నాకు నేనేం చెబుతాను ఆ మాటకు లోబడు. ఈ విషయంలో అబ్రహాం సంపూర్ణంగా దేవునికి భయపడి లోబడ్డాడు. లోబడటమే కాదండి, ఈరోజు ఒక విషయాన్ని మీకు చెప్పాలి. ఈరోజు మనకు వాక్యం ఎంత విరివిరిగా వినబడుతుందంటే, ఈరోజు పొద్దున వినబడుతుంది, రాత్రి వినబడుతుంది. మీరు ఇంటికి వెళ్తే ఏ టీవీ ఛానల్ పెట్టినా ఆ టీవీ ఛానల్స్లో ఎంతమంది దైవ వర్తమానికులు, గొప్ప గొప్ప దైవజనుల వర్తమానాలు వినొచ్చు. 24 గంటలు వాక్యం వినబడపడుతుంది ఈరోజు మన దినాలలో. కానీ విచిత్రం ఏంటంటే, అబ్రహాము జీవించిన రోజులలో ఇలాంటి ఒక పరిశుద్ధ గ్రంథం లేదు ఆయన కాలంలో. ఆయన కాలంలో దేవుడు ఒకవేళ మాట్లాడినప్పుడు ఎప్పుడెప్పుడు మాట్లాడుతాడో మీకు తెలుసండి. మర్చిపోనకగా ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే, బైబిల్లో ఆదికాండం 18వ అధ్యాయంలో మమ్రే వనవృక్షము దగ్గర దేవుడు ఒకసారి ఆయనతో మాట్లాడిక ఆయన గుడారం దగ్గరికి వస్తాడు. ఆయన గుడారం దగ్గరికి వస్తే అబ్రహాంతో చాలా విషయాలు డిస్కషన్ చేసి ఫోన్ చేసి తను తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు ఒక మాట అంటాడు. ఏమని మాట అంటాడంటే, 18వ అధ్యాయంలో, మీదికి ఈ కాలమున నేను మరలా నీ దగ్గరకు వస్తాను. అయితే మీదికి ఈ కాలమున మరలా నీ దగ్గరికి వచ్చినప్పుడు నీ ఒళ్ళో ఒక కొడుకు ఉంటాడని చెప్పాడు. అంటే మీదికి ఈ కాలమున అంటే మరలా నేను వచ్చే సంవత్సరానికి వస్తానని అర్థం. అంటే ఇప్పుడు వాక్కు అబ్రహాముకు మరలా రావాలి అంటే ఎంతసేపు ఆయన వెయిట్ చేయాలి? సంవత్సరం రోజులు ఎదురు చూడాలి. సంవత్సరం రోజులు తన దేవుడు తనతో ఏమి చెప్పాడో ఆ మాట మర్చిపోకుండా ఆ మాటను విశ్వసిస్తూ ఆ దేవుని భయభక్తులు కలిగి ఉండాలి. ఈరోజు క్రైస్తవుల పరిస్థితి ఎంత విచిత్రం అయిపోయిందంటే, ఈ పూట ఇక్కడ విన్న వాక్యం అది ఇంత వాక్యం దాటిపోతే మర్చిపోతున్నారు, మళ్ళీ గుర్తుకుండటం లేదు. ఏమా వాక్యం ఏమి విన్నావు అంటే, అన్న బల చెప్పినారన్న
ఏం విన్నావమ్మా వాక్యంలో అంశం ఏంటో బల చెప్పినాను, ఇదొక్కటే బల చెప్పినారు కరెక్టే, ఇంతకు ఏం విన్నావు, ఏ పాయింట్ మాట్లాడాడు దేవుడు, నిన్ను దర్శించిన వాక్యేంటి అది మర్చిపోతున్నాడు. మనము కేవలం కొన్ని గంటల్లోనే వాక్యాన్ని మర్చిపోతే మరి అబ్రహాము గారు ఒక్కసారి తన దగ్గరికి వాక్యమై ఉన్న దేవుడు వచ్చి మాట్లాడితే ఆ మాట ఎంత రోజులు గుర్తుపెట్టుకోవాలి, కొన్నిసార్లు సంవత్సరం, మరికొన్ని సంవత్సరాలు పట్టేది. అబ్రహాం యొక్క జీవిత కాలంలో నిజ దేవుడితో పరిచయం ఏర్పడిన తర్వాత దాదాపు 70-75 సంవత్సరాల నుంచి దాదాపు ఆయన 175-80 సంవత్సరాల వరకు బ్రతికారు. ఇంచుమించుగా 100 సంవత్సరాలలో దేవుడు ఆయనతో మాట్లాడిన సందర్భాలు కేవలం నెల మీద లెక్కబట్టచ్చు. ఇట్లాంటి తక్కువ మాట్లాడినాడు, కానీ చాలా తక్కువ మాట్లాడినప్పటికీ, వాక్యమైన దేవుడు తక్కువగా మాట్లాడినప్పటికీ అంత తక్కువ వాక్కును తన గుండెలో భద్రం చేసుకొని ఆ వాక్యమే ఉన్న దేవుని కోసం తను బ్రతికాడు. ఆమె ఈరోజు ఇంత విస్తారమైన వాక్యం మన మధ్య వినిపించబడుతుంది, మరి మనం ఇంకెంత బ్రతకాలండి? కానీ అలా బ్రతకలేకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే భయం లేదు. దేవుడు అంటే భయము లేదు. కానీ అబ్రహాంకి ఏముందో తెలుసా? భయం ఉంది. దేవుడు అంటే గదగద వనికి భయం ఉంది. ఆయన ఎంత వణికిపోయేవాడో దేవుని మాటకు అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక మాట ఏంటంటే 22వ అధ్యాయం అదే ఆది కాండములో దేవుడు మొదటి వచనాలలోనే కొన్ని మాటలు ఉంటాయి. ఇదిగో నీకు ఒక్కగానొక్క కొడుకు, నీవు ప్రేమించు కొడుకు. ఎవరన్నా కొడుకు? ఇస్సాకు. ఆ ఇస్సాకు గురించి దేవుడు చెప్పిన ఒక మాట ఏంటంటే, అబ్రహామా నువ్వెంతో ప్రేమిస్తున్నావు. ఒక రకంగా చెప్తే ఆ ప్రేమ ఇంతకు నాకంటే ఎక్కువగా ఉందా అన్నంతలా ప్రేమిస్తున్నావు. కాబట్టి నేను నిన్ను ఒకటి పరీక్షించాలి అనుకున్నాను నీ విషయంలో. అందుకని ఆ పై లైన్లో ఒక మాట ఉంటుంది, దేవుడు అబ్రహామును పరిశోధించదలిచి అని ఉంటుంది. ఆయనను పరీక్షించదలిచి, ఆయనను పరిశోధించదలిచి దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఈరోజు తేలిపోవాలి అటో ఇటో, నీకు నీ కొడుకు ముఖ్యమా నేను ముఖ్యమా, తేలిపోవాలి. అందుకని అబ్రహామా నువ్వు ప్రేమించు, నీకు ఒక్క నీ కొడుకు, నీకు ఒక్కడై ఉన్న కుమారుని తీసుకొని మోరియా పర్వతం మీదకి వచ్చేసాయి. ఆ పర్వతం మీద నువ్వు ఏం చేయాలంటే నీ కొడుకును నా కళ్ళెదుటను నాకు బలి ఇచ్చేసేయాలని చెప్పాడు. ఈ మాట ఎప్పుడైతే చెప్పాడో మధ్యరాత్రి చెప్పాడు, తెల్లవారుజామున ఇంకా కటిక చీకట ఉండంగానే, ఇంకా వెలుతురు రాకముందే, ఒకవేళ తన భార్య అయితే ఎక్కడ దీనికి అడ్డుగా తగ్గుతుందని మేబీ మేమన్నా భయపడ్డాడేమో మనకు తెలియదు, అది వాక్యంలో రాయబడలేదు. కానీ మొత్తానికైతే ఎవరికి చెప్పబెట్టకుండా తన కొడుకును లేపుకున్నాడు, కొద్దిమంది పనివారిని లేపుకున్నాడు, గాడిదలను తీసుకున్నాడు, ఇక ప్రయాణము కట్టాడు. మోరియా పర్వతం పైకి పోయిన తర్వాత ఆయన పర్వతం మీద తన కుమారుని పరుండబెట్టుకొని ఆయన కత్తి పైకి ఎత్తి ఆ బలి ఇవ్వబోతుంటే దేవుని వాక్కు మరలా ప్రత్యక్షమైంది, అబ్రహామా మేము ఆపే. దేవుడు ఆ అబ్రహాము విషయంలో చూసిన ఒక చక్కటి విషయం ఏంటంటే, నిజానికంటే మనకు ఆది కాండంలో బలి ఇచ్చాడు అని మనకు రాయబడలేదు. ఆ స్థానంలో మరొక గుర్రపిల్ల బలి ఇవ్వబడిందని రాయబడింది. కానీ ఆ క్రొత్త నిబంధన గ్రంథంలో యాకోబు రాష్ట్ర పత్రికలో ఏమని రాయబడిందంటే ఆ బలి గురించి ఒక మాట చూద్దాం. చూడండి, 2వ అధ్యాయం యాకోబు రాష్ట్ర పత్రిక 2వ అధ్యాయములో ఒక మాట చదువుతాం. 2వ అధ్యాయం వచ్చేసి 21వ వచనం, మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా అన్నారు. ఇక్కడ బాగా గమనించండి, కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద ఏం చేశాడంట? అర్పించి అన్నాడు. అర్పించినప్పుడు నిజంగా బలిపీఠం మీద కుమారుని అర్పించాడు? అర్పించలేదు. ఆ స్థానంలో ఏం అర్పించబడింది? గొర్రెపొట్టేలో అర్పించబడింది. మరి ఎందుకు యాకోబు గారు ఇలా రాశారంటే, నిజానికంటే అబ్రహాము గారు భౌతికంగా ఫిజికల్గా ఆ టైంలో అది చెయ్యలేదు, కానీ మానసికంగా అది చేశాడు. తన మనసులో నిజంగాంటే పని చేశాడు. పొరపాటున దేవుడు గనక ఆ క్షణానికి తాను మాట్లాడి ఉండకపోయింది, అబ్రహామా చెయ్యి ఆపు, నువ్వు బలివటం ఆపని ఒక్క శబ్దం తాను చేయకపోయింటే నిజంగా పరిచితోడే అంటే ఇలా అక్కడ వేరే మరో ఆలోచన ప్రశ్నించడం అనేది అబ్రహాము చేయలేదు. అవుదేమా నేను బలిస్తా నా కొడుకును, ఇచ్చిందే లేక ఇచ్చావు, నువ్వు మళ్ళా మాట ఇచ్చావు, నీ జనాంగాన్ని ఆకాశ నక్షత్రాల మాదిరిగా చేస్తానన్నావు, మరి బలిస్తే మరి నక్షత్రాల సంతానం ఎక్కడి నుంచి వస్తుంది, నువ్వు ఎలా ఏం చేయబోతున్నావు? ఏమి మరి ఎదురు ప్రశ్న వేయలేదండి దేవునికి. ఎదురు ప్రశ్న వేయకుండా నా దేవుడు ఏమైనా చేయడానికి సమర్థుడు. ఎందుకంటే అంతకుముందు అధ్యాయంలోనే దేవుడు చెప్పాడు, ఏం చెప్పాడంటే, అబ్రహామా నాకు అసాధ్యమైనది ఏముంది అబ్రహామా అన్నాడు. ఆ మాట పట్టుకున్నాడు దేవుని మాట పట్టుకున్నాడు. నా దేవుడు ఏది ఏమైనా చేయడానికి సమర్థుడు. నేను చేయాల్సిన పని ఒకటి, ఆయన మాటకు భయపడాలి. ఆయన ఏం చెప్పాడో ఆ మాటకు నేను లోబడాలన్న
ఒక్క కారణాన్ని పట్టుకొని ఇక తన జీవితంలో ఆ భయముతో ఆ బలిని ఇవ్వటానికి సిద్ధమైపోయినప్పుడు దేవుడు ఆయన గురించి దేవుడే స్వయాన ఇచ్చిన సాక్ష్యము ఏంటంటే ఆదికాండం 22వ అధ్యాయంలో దేవుడిచ్చిన సాక్ష్యం. ఒక మాట చదువుతాం చూడండి. దేవుడు చక్కటి సాక్ష్యం ఆయన గురించి ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు అంటే 22వ అధ్యాయము వచనం వచ్చేసి 12వ వచనం. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతనిని ఏమీ చెయ్యకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు ఇయ్యవెను తీయలేదు గనక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనను అన్నాడు. చాలండి. అక్కడేమన్నాడంటే, అబ్రహామా నీలో నాకు ఒకటి కనబడింది. ఏం కనబడిందంటే, నీకు ఒక్కడై ఉన్న నీ కొడుకును నాకు ఇవ్వటానికి నువ్వు వెనకడుగు వేయలేదు, అందుకే నువ్వు దేవునికి భయపడుతున్నావని నాకు ఇప్పుడు అర్థమైంది అన్నాడు. లారా, ఇప్పుడు మనము సామెతలు ఏం చదివేవాడిని, దేవుని యందు భయము ఎవరికి ఉంటుందో వానికి సంతృప్తి ఉంటుంది. దేవుడు అది సంతృప్తిని ఇస్తాడు. మరి ఈయన దేవుడు అంటే భయం గలవాడు కాబట్టి ఇక్కడ దేవుడు అంటే భయం అంటే అర్థమైంది, దేవుని మాట ఏదైతే దేవుడు చెబుతున్నాడో ఆ మాటకు మనం వనకాలి. యెషయా గ్రంథంలో అదే అంటాడు, ఎవడైతే నా మాట విని వణుకుతూ ఉంటాడో వాడి మీద నా దృష్టి నిలుపుతాను అంటాడు. నా దృష్టి వాడి మీద పడుతుంది అన్నాడు. ఇక్కడ అబ్రహాం మీద దేవునికి ఎందుకు దృష్టి పడిందంటే ఆయన మొదటి నుంచి అంటే దేవుని మాట ఒక్కసారి ఆయన దేవుని కంఠస్వరం వస్తే గద వనికి ఆ కంఠస్వరాన్ని విని ఏది చెబుతాడో దానికి అట్లనే లోబడిపోయేవాడుగా, ఇంకా మళ్ళా దానికి ఎదురు ప్రశ్న వేసేటోడు కాదు. అందుకంటే అబ్రహాము దేవునికి పిచ్చ నచ్చాడు. మామూలు నచ్చలేదు అబ్రహాము. ఎందుకంతా నచ్చాడంటే ఇదే ప్రధానమైన కారణం. ఇలా ఈ రోజులలో నువ్వు ఎన్ని గంటలు ప్రార్థన చేసావు, ఎంత ఉపవాసం ఉన్నావు అన్నది ఇక్కడ మేజర్ ఇంపార్టెంట్ కాదు. మేజర్ ఇంపార్టెంట్ ఏంటంటే దేవుని వాక్కు నీ కొరకు ప్రత్యక్షమైనప్పుడు ఆ మాటకు నువ్వు ఎంత వణుకుతున్నావు, ఆ మాటను నువ్వు ఎంత స్వీకరిస్తున్నావు, ఆ మాటకు నువ్వు ఎంత లోబడుతున్నావు అన్న దాని మీదని నీ భవిష్యత్తు, నీ జీవితం ఆధారపడి ఉంటాయి. దేవుని నామానికి నమ్మకం కాక ఇక మిగతావన్నీ సెకండరీ. మిగతావన్నీ నువ్వు ఎన్ని గంటలైనా చేసుకో, ఎంతైనా కోసం, అది సెకండరీ. ఫస్ట్ ఏంటంటే దేవుని వాక్కు నీ కొరకు ఏదైతే ప్రత్యక్షం అవుతుందో దానికి నువ్వు ఎంత లోబడుతున్నావు. మిగతా మతంలో వాళ్ళు కూడా దేవుడు అంటే భయపడతారు, భక్తి ఉంటుంది, కానీ ఇది ఉండదు. దేవుడు వాక్కుకు వాళ్ళు భయపడతారు. అసలు వాక్కు ఉంటే కదా మన దగ్గర, వాక్యే లేదా ఇంకా ఏం భయం ఉంటుందండి? ఊకే ఏదో అభూత కల్పనతో ఒక భయపడతారు, లేని అబద్ధానికి వాళ్ళు భయపడతారు. కానీ బైబిల్ గ్రంథము అలాగే. అందుకనే యేసయ్య ఒక మాట అన్నాడు, నేను సత్యమునై ఉన్నాను అన్నాడు ఆయన. అందుకని నేను సత్యమై ఉన్న దేవుడికి మనం ఏం కావాలంటే భయపడాలి. ఆ భయపడే మనసు ఉన్నవానికి ఉండే ఒక గుణం ఏంటంటే విరిగి నలిగిన మనసు వానికి ఉంటుంది. అక్కడ నలుగుతాడట, విరిగి నలిగిన మనసు ఉంటుంది. గజ వణుకటం ఉంటుంది. ద్వారా ఇదే విషయం క్రొత్త నిబంధనలో కూడా మీరు శుంకరి పరిశీలి స్టోరీలో చూస్తే మీకు కనబడుతుంది. ఈ స్టోరీ ఎక్కడ ఉంటుందంటే లూకా సువార్త 18వ అధ్యాయంలో ఉంటుంది. ఆ యొక్క స్టోరీలో కూడా యేసుక్రీస్తు ఒకసారి పరిచర్య అక్కడక్కడ తిరిగి ముగించుకొని దేవాలయానికి వచ్చాడు. ఆయన దేవాలయానికి వచ్చిన వెంటనే దేవాలయంలో ఆయన దృష్టిలో ఇద్దరు పడ్డారు. ఆ ఇద్దరే పరిచయుడు, శుంకరి. ఇలా పరిచయుడు ఏం చేస్తున్నాడు? పరిచయుడు కూడా ప్రార్థన పురుడే, బాగా ప్రార్థన చేస్తున్నాడు. పాపం ఆయన కూడా కానుకలు ఇచ్చేవాడు. మొత్తానికి జనకరనో బెల్లమో ఏదో మొత్తానికి కానుక ఇచ్చినాడు కదండి, ఇచ్చినాడు. కానుక ఇచ్చే మనసు ఉన్నవాడే. ఇలా మొత్తానికి అయితే ఆయన కూడా ఉపవాసం ఉండేవాడే. ఎవరు? పరిచయుడు ఉపవాసం ఉండేవాడు. అంతా బాగుంది. కానీ విషయం ఏంటంటే దేవుడు ఏ విషయాన్ని బాగా మెచ్చుకున్నాడు అక్కడ అంటే ఇంకొక ఆయన శుంకరైన పాపి చేసిన ప్రార్థన చాలా విచిత్రంగా ఉంది. ఆయన దేవుడికి ఏదో ఇచ్చినట్టు, ఉపవాసం ఉన్నట్టు, ప్రార్థన చేసినట్టు, లేకపోతే ఇంకా ఏదో కానుకలు ఇచ్చి ఇవేవి రాయబడలేదు. ఏమైనా రాయబడ్డాయి అక్కడ? రాయబడలేదు. ఇప్పుడు అక్కడ ఒక విషయం బాగా హైలైట్ చేశాడు దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక విషయాన్ని హైలైట్ చేస్తూ రాశాడు. ఏమని చేశాడంటే శుంకరైన పాపి చేసిన ఆ యొక్క రోదనతో కూడిన కన్నీళ్లతో కూడిన ఆ విన్నపం ఏంటంటే, దేవా పాపినైన నన్ను కరుణించు, చివరికి ఆకాశము వైపు నా కన్నులెత్తుటకైనను నాకు అర్హత లేదు అని రొమ్ములు గుద్దుకుంటూ బాదుకుంటూ ఏడ్చాడంట. చూడండి, ఇక కన్నులు ఎత్తటానికి కూడా నాకు అర్హత లేదని గత వణుకుతా, అయ్యో పాపిని అని రొమ్ములు బాదుకుంటున్నాడంట. రొమ్ములు ఎప్పుడు బాదుకుంటారంటే
గుండె పగిలిపోయినప్పుడు రొమ్ములు బాదుకుంటారు. అప్పుడప్పుడు కావలసిన ఎంతో కోరుకున్న భర్త ఒకవేళ చనిపోతే భార్య ఏం చేస్తుందంటే రొమ్ములు బాదుకుంటుంది, అంటే గుండె పగిలిపోయింది. ఎప్పుడైనా మన కడుపున పుట్టిన పిల్లలు, ఎంతో ఇష్టంతో ప్రేమించిన పిల్లలు ఒకవేళ చనిపోతే రొమ్ములు బాదుకుంటాం, అంటే గుండె పగిలి. అంటే ఒక వ్యక్తి రొమ్ములు బాదుకున్నంత ఏడుస్తున్నాడంటే వాడి గుండె పగిలిపోయిందని అర్థం. అంటే ఇక్కడ కూడా బాగా గమనించండి, సుంకరైన పాపి రొమ్ములు బాదుకుంటూ దేవునికి ఆయన విలపిస్తూ ఆక్రందన చేస్తూ వినపాలు చేస్తున్నాడు. అయ్యా నాకు అర్హత లేవన్నవాడిని, అయోగ్యునయ్యా, పాత్రునయ్యా అని ఆయన రొమ్ములు బాదుకుంటూ ప్రార్థన చేశాడు. అందుకని ఆ యొక్క లూకా సువార్త 18వ అధ్యాయములో ఒక మాట రాయబడి ఉంటుంది. అసలు అతడు నీతిమంతునిగా ఎందుకు ఎంచబడ్డాడో ఒక చక్కటి వాక్యం అక్కడ రాయబడింది. ఏమని రాయబడిందంటే, ఒక మాట 18వ అధ్యాయము, ఈ స్టోరీ అంతా నేను చెప్పిన మాటలండి ఈ 18వ అధ్యాయంలో ఉంటాయి. అందులో మనకు అవసరమైన వచనము 14వ వచనంలో బాగా గమనించండి. అతనికంటే తోడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెబుతున్నాను. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడుననియు, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడుననియు చెప్పానని ఉంటారు. ఇక్కడ బాగా గమనించండి, ఇక్కడ శుంకరైన పాపి తన్ను తాను తగ్గించుకుంటూ కన్నీళ్లతో రోదనతో, దేవా పాపినైన నన్ను కరుణించు, నీ నుంచి నేను ఏది పొందడానికి అర్హత లేదయ్యా, నాకు ఘోర పాపాత్ముని ఆ గుండెలు బాదుకుంటూ కన్నీళ్లతో ఏడ్చాడు. సరే, నేను ఎప్పుడు ఒక ప్రశ్న వేస్తుంటాను సంఘానికి, అదేంటంటే నిజంగా రక్షణ అంటే అర్థం ఏంటి? చాలామంది ఏం చేస్తారంటే ఇలాంటి కన్నీటి ప్రార్థన చెయ్యరు. ఒక మామూలుగా ఏదో మెంటల్గా మనము ఇన్స్పైర్ కావటం వేరు, గుండెల్లో మనం ఇన్స్పైర్ కావటం వేరు. ఇది చాలా తేడా ఉంది, బాగా గమనించండి. ఒక వ్యక్తికి మెంటల్గా కనుక మనం ఇన్స్పైర్ అయితే కూడా ప్రేమిస్తాం ఎవరినైనా, కానీ ఆ వ్యక్తిని మనము ఇష్టపడగలం. కానీ ఆ వ్యక్తి ఎప్పుడైనా మనకు ఒకవేళ నచ్చని విధంగా కనుక కనబడితే వెంటనే తను వదిలేస్తాం. ఇది మెంటల్లో జరిగిన మార్పు. మానసికంగా ప్రేమించడం అంటే ఇది. కానీ గుండెల్లో ప్రేమించడం అంటే అర్థం ఏంటంటే, వన్స్ ఒక్కసారి ఒక వ్యక్తికి మన గుండెలో స్థానం ఇచ్చి గుండెలో భద్రం చేసుకొని ప్రేమించామంటే ఇక తర్వాత ఆ వ్యక్తిలో నాకు నచ్చని విషయాలు ఉన్నప్పటికీ కూడా వ్యక్తిని విడిచిపెట్ట బుద్ధి కాదు, విడిచిపెట్టలేని ప్రేమ అది. ఆమె దేవునామానికి మహిమ కలుగును గాక. ఈ రోజుల్లో చాలా మంది క్రైస్తవుల ప్రేమలు దేవుని మీద ఎలా ఉన్నాయంటే మెంటల్ ప్రేమలు, సైకలాజికల్గా ప్రేమలు. వాక్య ఒక ప్రసంగ ఒక సరళికి ఒకవేళ ఆకర్షితున్నది అయ్యో కానీ, లేదా ఏదైనా యేసయ్య ద్వారా లాభము దొరుకుతుందన్న ఉద్దేశం చేత కానీ చాలామంది ఆకర్షితులే ఒకవేళ వస్తే, మానసికంగా ఆకర్షితుల యేసయ్యను రక్షకునిగా అంగీకరిస్తే మాత్రం వాళ్ళ జీవితంలో ఒడుదుడుగులు, ఇబ్బందులు, కష్టాలు, శ్రమలు, శోధనలు వస్తే, నష్టం జరిగితే ఖచ్చితంగా వాళ్ళు వెనకడుగు వేసి యేసుక్రీస్తుని విడిచిపెట్టి మన లోకంలో కలిసిపోతారు. వెనుటకు చూడగల వారు ఉండే కదా. అలా కలిసిపోయిన వాళ్ళను నా సేవా జీవిత అనుభవంలో బోర్డునంత మందిని చూశాను నేను. వాళ్ళు మొదట్లో బాగా వచ్చారు, మొదట్లో బాగా భక్తి చేశారు, మొదట్లో బాగా భయభక్తులు కలిగి ఉన్నారు. కానీ ఒక్కసారి దెబ్బ మీద దెబ్బ వాళ్ళ జీవితంలో శ్రమ వెంట శ్రమ, నష్టం వెంట నష్టం వచ్చేసరికి ఏమి దేవుడన్నా, ఎక్కడున్నాడన్న దేవుడు, పొరపాటు చేశాడేమో దేవుడు నమ్ముకోనని వాళ్ళు ఎక్కడికి వేశారని వెనకడుగులు వేశారు. కానీ ఒక వ్యక్తి దేవుడి విషయంలో గుండెలు బాదుకొని గుండెల లోతులో నుంచి విరగొట్టబడిన హృదయముతో యేసయ్యను కనుక పాపినని ఒప్పుకున్నాడంటే, గుండెలో యేసయ్యను చేర్చుకున్నాడంటే వాడు చచ్చిపోతాడేమో కానీ యేసయ్యను విడిచిపెట్టాడు. ఆమె అది నిజమైన ప్రేమ. దేవుడు మన నుంచి కోరుకుంటున్న ప్రేమ, కోరుకుంటున్న పశ్చాత్తాపం ఏంటంటే అలాంటి పశ్చాత్తాపం. ఆ పశ్చాత్తాపం ఒకవేళ ఈరోజు ఈ ప్రాంగణంలో ఈ ప్లేస్లో కూర్చున్న నువ్వు ఇంతవరకు చేసి ఉండకపోయింటే అసలు ఇది నిజమైన రక్షణ కానే కాదు. ఆ రక్షణ ఎప్పుడు తేలిపోతుందంటే నీకు శ్రమలు వచ్చినప్పుడు తేలిపోతుంది, కష్టం వచ్చినప్పుడు తేలిపోతుంది. నిజంగా నువ్వు రక్షించబడిన వ్యక్తి, నిజంగా క్రీస్తు నీ గుండెలో కార్యం చేసి ఉంటే, నీ గుండెలో ఆయన కదిలించి ఉంటే, నీ గుండెల లోతులో నుంచి శుంకరి అయిన పాపి చేసిన ప్రార్థన నువ్వు చేస్తావు. గజ వణుకుతో దేవుని సముఖములో మహారోదనతో ప్రలాపముతో నువ్వు కన్నీళ్లతో నువ్వు పశ్చాత్తాపడతావు. అట్టి పశ్చాత్తాపమే నీకు నిజమైన మారు మనసును తీసుకొస్తాను. ఈ మాట మనకి ఎక్కడ ఉంటుంది అంటే కొరింథీయులకు రాసిన పత్రికలో ఈ మాట మనకు కనబడుతుంది. కొరింథీయులకు రాసిన పత్రిక ఒక మాట మనం చూద్దాం, చూడండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం.
10వ దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగచేయను. ఈ మారు మనసు దుఃఖమును పుట్టింపదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలగచేయను. ఇది గ్రేస్ మినిస్ట్రీస్ తెలుగు బైబిల్లో చాలా చక్కగా వివరణ తేడా మనకు అర్థమయ్యేలా రాశాడు. ఇక్కడ కూడా ఉంది లేండి, ఇది కూడా అర్థమవుతుంది. కానీ ఇంకా వివరణ అందులో ఏముంది అంటే, దేవునికి ఇష్టమైన దుఃఖము మనలో రక్షించే మారు మనసును తీసుకొని వస్తుంది. అయితే లోక సంబంధమైన విషయములను బట్టి మనము చేసే దుఃఖము లోక సంబంధమైన మరణమును మన హృదయములోనికి తీసుకుని వస్తుంది. అంటే ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. చాలామంది మందిరానికి వచ్చి ఏడుస్తారు, కొంతమంది గుండెలు కూడా బాదుకుంటారు, అయ్యా నాకు సహాయం చెయ్యయ్యా, నన్ను రక్షించేయంటారు. కానీ వాళ్ళ గుండెలు ఏముంటుందంటే, పాపినయ్యా, నేను పాపాత్మురాలిని, ఈ పాపముతో నా గుండెలు పెట్టుకొని నేను చచ్చిపోతే నేను నాశనానికి పోతాను, నరకానికి పోతాను, అయ్యో నేను పాపి, నేను కటాక్షించయ్యన్న హృదయ పరితాపంతో కన్నీళ్లు కార్చే వాళ్ళను వీళ్ళ మీద లెక్క పెట్టచ్చు. వాళ్ళు ఉంటారు, చాలా మట్టుకు ఏడుస్తారు. చాలామంది మందిరాలలో కూటాలలో ఏడుస్తారు. కానీ దేనికోసం ఏడుస్తారంటే, వాళ్ళకి ఆల్రెడీ మనసులో ఏదో ఉండింటుంది, ఏదో కష్టం ఉండింటుంది, ఏదో బాధ ఉంటుంది. ఆ బాధ గుండె నిండా పెట్టుకొని దేవా నాకు సాయం తెచ్చని ఎంత ఏడుస్తుంటారు. అది కూడా ఏడవడం తప్పుగా. ఎందుకంటే యేసయ్య ఒక మాట అన్నాడు, మీరు ఏ ఉద్దేశం చేతనైనా నా దగ్గరికి రండి, నా యొద్దకు వచ్చు వాడిని నేను ఎంత మాత్రమును త్రోసి వెళ్ళను. వాడు నా దగ్గరకు వస్తారు. ఇప్పుడు ఒక అధికారి దగ్గరికి మనం పోతే అధికారి కాదంటాడండి. మరి ఒక చెడ్డవాడైన అధికారే వాడి దగ్గరికి శరం చోరిపోతే ఏదో ఒకటి తోచింది సాయం చేసినప్పుడు, మరి విశ్వానికి అధికారి, రాజుల రాజు అధికారి, మరి ఈయన కాలికెట్ట పంపిస్తాడండి. అందుకని నేను ఏమన్నానంటే, మీరు రండి, ఏ ఉద్దేశం చేద్దాం రండి, మీరు కన్నీళ్ళతో నా దగ్గరకు వస్తే, నన్ను ప్రేమించి నా దగ్గర ఏదైనా పొందాలని వస్తే నేనేం కాలికి పంపను. కానీ రక్షణ నీకు దొరకాలంటే మాత్రం, పరలోకానికి తీసుకొని వెళ్ళే ఆ జీవం, నిత్య జీవమును అనుభవించాలంటే మాత్రం ఇలాంటి లోక సంబంధమైన విషయాల కొరకు నువ్వు కన్నీరు కాలితే అది రక్షణ నీకు రానే రాదు. వీరుటకు చూడగల వారు చాలా మంది భ్రమలో ఉండిపోతారు. ఏదో ఉద్యోగం వస్తుందనో బాప్టిజం తీసుకుంటారు, ఏదో ఆయన బాప్టిజం తీసుకుంటే మంచి జరుగుతుందని బాప్టిజం తీసుకుంటారు. కొద్దిమంది ఏదో రోగాల కోసము, ఈ లోక భౌతిక స్వస్థతల కోసం, భౌతిక విషయాల కోసం కన్నీరు కాచి అదేదో పశ్చాత్తాపం అనుకున్న భ్రమలు బ్రతికి వాళ్ళు బాప్టిజం తీసుకుంటారు. అవన్నీ నిజమైన బాప్టిజాలు కాదు. నిజమైన బాప్టిజం అంటే ఏంటంటే, దేవుడు అంటే భయముతో, ఆయన పరిశుద్ధుడు అన్న భయముతో గద 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 వణుకుతో, అయ్యో నేను ఎంత ఘోర పాపినయ్యాను, మన పాప స్థితిని గుర్తించి దాని కోసం రోధించి కన్నీరు కాచి దేవుని ఎదుట ప్రలాపించి ఏచి ఆయన క్షమాపణ పొందుకోవడం, అది నిజమైన భయం. వినుటకు చెవులగలవాలి. ఈ భయం లేని దినాలలో ఎంతమందికి ఉందండి? ఎంతమందికి ఉంది? లేదు, చాలా మందికి లేదు. నేను ఒక పాపాత్ముని, అది చాలా పరిశుద్ధుడు. ఆ ఈ భయం కనుక ఉంటే మన ప్రవర్తన, మన శైలే మారిపోతుంది. అసలు శైలే మారిపోతుంది. దేవుడు కోరుకుంటున్నది ఏంటంటే, మనలో భయాన్ని కోరుకుంటున్నాడు, మనలో భక్తిని కోరుకుంటున్నాడు. ఆ భయం, ఆ భక్తి ఎలా ఉండాలని? విరిగి నలిగిన హృదయముతో కూడిన భయాన్ని కోరుకుంటున్నాడు. అది అబ్రహాములో ఉంది, అది శుంకరైన పార్టీలో ఉంది. అందుకని అబ్రహాములో ఆ భయం అనేది ఉంది కాబట్టి అబ్రహాము ఎంత తృప్తికరంగా జీవించాడు అంటే, గత రాత్రి కూడా చెప్పాను, నిజంగా ఆయనకు దేవుడు ఇచ్చిన వాగ్దానం మామూలు వాగ్దానం కాదు. అబ్రహామా, నీకు నేను ఇచ్చే భూభాగం, ఆ భూభాగం ఏదో మనకు ఏదో 2 సెంట్లు 3 సెంట్లు కాదంలో, లక్షల ఎకరాల సెంటు, అది మామూలు సెంటు కాదు. ఆయనకి ఇచ్చింది లక్షల ఎకరాలది. ఇప్పుడు ఉంది ఆ భూభాగం ఇశ్రాయేలు దేశంలో దేవుడు ఇచ్చిన స్వాస్థ్య భూభాగం. అబ్రహామా, నేను రిజిస్ట్రేషన్ చేస్తున్నా నీ పేరు మీద ఈ భూభాగాన్ని. ఇదిగో ఈ రోజు నుంచి ఈ భూమి నీదిగా. ఎవడైనా బయటవాడు వచ్చినా కూడా వాడు నీలోని నీ పిల్లలను అవిధేయతను బట్టి ఈ భూమికి వస్తాడు, కానీ లేకపోతే ఈ భూమిని వీటికి ఎవరికి రాదు. ఎవరికి హక్కు లేదు ఈ భూమి మీద. నీకు నీ పిల్లలు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల సంతానానికి నేను రిజిస్ట్రేషన్ చేస్తున్నాను. ఈ భూమి ఎంతకాలం ఉంటుందో అంతకాలం నీ పిల్లలు ఉంటారు, అంతకాలం నీ పిల్లలు ఈ భూమి మీదనే నివసిస్తారు. అబ్బా, అలాంటి వాగ్దానం ఎవరికి ఉందని నేను అదే చెప్తున్నాను. నేను ఇంతకంటే గొప్ప దేవుడు ఎక్కడున్నాడు? అంత శ్రేష్టమైన వాగ్దానాన్ని ఆయన పొంది ఉండి కూడా ఏప్రిల్కి రాసిన పత్రికలో ఆయన గురించి రాయబడిన మాట ఏంటంటే, ఒక చక్కటి మాట నిన్న రాత్రి కూడా గుర్తు చేశాను, అయితే వచ్చిన చూపించలేదు అనుకుంటాను. ఒక మాట అది గుర్తు చేసుకొని ఇంకా ముగించేసుకుందాం. ఒక మాట చూద్దాం, చూడండి. 11వ అధ్యాయములో ఏప్రిల్కి రాష్ట్ర పత్రికలో 11వ అధ్యాయంలో 10వ వచనంలో, ఏలైనగా దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను అన్నాడు. మరి ఎంత చక్కటి మాట ఏంటంటే, ఈయన అందుకనే 9వ వచనం కూడా, విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానములకు సమాన వారసులైన
ఇస్సాకు యాకోబులు అను వారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దాన దేశములో పరవాసులైరి అన్నాడు. అబ్రహాము కానీ ఇస్సాకు కానీ యాకోబులు కానీ ఎలా ఉన్నారంట అండి? ఎందులో నివసించారంట? గుడారములలో, డేరాలో నివసించారు వాళ్ళు. అట్లని మనకు డేరాలో నివసించాలని కాదులేండి. దీని భావం ఏంటంటే, దీని శ్రేష్టమైన ఉద్దేశం ఏంటంటే, వాళ్ళకి ఇచ్చిన ల్యాండ్ మామూలు ల్యాండ్ కాదు, ఎప్పటికీ మీదే కాదు. ఇంకా మీరు ఇప్పుడు ఎప్పటికీ మనదే అన్నప్పుడు దాన్ని మనం ఎంత ప్యాలెస్, ఎంత సౌభాగ్య భాగ్యంగా మనం కట్టుకుంటామండి. ఏదైనా మా పిల్లలు ఇందులో ఉండాలన్నా, బాగా కట్టాలా, మా జైనైనా మా తాత ముత్తాత ఇంత కట్టాలని పెద్ద గొప్పలు చెప్పుకోవాలన్నట్టు కట్టుకోరండి. కానీ అబ్రహాము ఆ పని చేయలేదు. ఎందుకు చేయలేదంటే ఆయన దృష్టంతా దేని మీద ఉందంటే పరలోకములో పునాదులు కలిగిన పట్టణం మీద ఆయన దృష్టి ఉంది. ఆమె భూలోకంలో ఆయన ఎలా జీవించాడంటే దేవుడంటే భయము భక్తి ఉన్నాడు కాబట్టి భూమి మీద డేరా వేసి, మళ్ళీ డబ్బు లేక కాదు, డబ్బు ఉంది, ఆస్తి ఉంది, భూమి ఉంది, అన్నీ ఉన్నాయి. ఆయనకి కట్టుకోవడానికి తగిన శక్తి సామర్థ్యాలు ఆయనకు ఉన్నాయి, జ్ఞానం ఉంది. అన్ని పెట్టుకొని కూడా ఆయన ఏమీ లేనోడుగా ఉన్న దాంట్లో తృప్తిగా బ్రతికాడు. ఆమె ఈరోజు మనకు దేవుడు ఎంత ఇచ్చినా ఇంకా అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, అది చెయ్యలేదు, ఇది చెయ్యలేదు. మన కంటికంట కన్ను గురించి సామెతల గ్రంథములు ఏమంటాడు అంటే, ఒక మాట చదువుదామండి. సామెతల గ్రంథములో మన కంటి గురించి సామెతల గ్రంథంలో చెప్పిన ఒక చక్కటి లేదా ప్రసంగిలో చదివి మన సామెతల గ్రంథం 4వ అధ్యాయం ప్రసంగి 4:8 వచ్చినాం అనుకుంటాను. ప్రసంగి 4:8 ప్రసంగి 4:8 వచ్చినాం. ఒంటరిగా ఉన్న ఒకడు కలడు, అతనికి జతగాడు లేడు, కుమారుడు లేడు, సహోదరుడు లేడు, అయినను అతడు ఎడతెగక కష్టపడను. అతని కన్ను ఐశ్వర్యము చేత తృప్తి పొందదు. అక్కడ బాగా గమనించండి, కన్ను అంట ఏమి పొందదంట? తృప్తి. నిజంటే మన కన్నులు అంతే కదండి, మన కన్నులు ఏవైనా చూడడానికి తృప్తి కదండి. ఇది చూస్తారు, ఇది బాగుందంటారు, మళ్ళీ ఇంకోటి చూస్తే అది కొనాలనిపిస్తుంది, ఇంకోటి కొంటే అది కొనాలనిపిస్తుంది, అన్నీ కొనాలనిపిస్తుంది. ఏ సన్న గారు సెమినార్లో మాకు ఒకటి అన్నికెళ్ళి చెప్పినప్పటికీ అందులో చాలా గూఢార్థం ఉంటుందండి. ఆయన ఏం చెప్పాడంటే, 1,00,000 రూపాయలు మన బ్యాగులో పెట్టుకొని చందన బ్రదర్స్, బొమ్మన బ్రదర్స్, ఎన్ని బ్రదర్స్ ఉన్నాయో, ఎన్ని సిస్టర్స్ ఉన్నారో అన్ని షాపులో పోయి మనం ఏం చేయాలంట? అన్నీ చూడాలంట. అన్నీ చూసి ఏం కొనకుండా అదే 1,00,000 రూపాయలు పెట్టుకొని మనం బయటికి రావాలంట. అప్పుడు నీకు నీ కంటి పైన జయం ఉంది అని అర్థమంట. దేని మీద జయం ఉంది? నీ కంటి పైన జయం ఉంది. ఈ రోజుల్లో కంటి మీద జయం ఏడుందండి? డబ్బు లేకపోయినా అప్పు చేసేనా కానీ ఏం చేస్తున్నారు ఈ రోజుల్లో? తన కంటికి నచ్చింది కొంటున్నారు, తన కంటికి నచ్చినది చేసుకుంటున్నారు వివాహాలు, తన కంటికి నచ్చింది అనుభవిస్తున్నారు. కరెక్టా లేదండి? ఏదైనా నువ్వు అనుభవించాలంటే, కుటుంబంలో సంసారం చేయాలన్నా, అనుభవించాలి అన్నా, ఏది చేయాలన్నా ప్రధాన పాత్ర నీకు దినాలలో ఏం పోషిస్తుందంటే కన్ను. అందుకని అన్నాడు, కంటికి ఏం లేదంటే తృప్తి అనేది లేదు, అది ఐశ్వర్యము చేత తృప్తి పొందదు అన్నాడు. ద్వారా ఈ కంటిని కనుక మనం జయించలేకపోతే మనం చాలా నష్టపోతాం. అందుకనే మనము ఈ కన్ను ముఖ్యంగా ఈ భూలోకంలో ఏం కోరుకుంటుందంటే ఐశ్వర్యము, డబ్బును, విలాసవంతమైన జీవితాన్ని కోరుకుంటుంది. దీని కనుక ఒకటి జయించకపోతే తాను యేసయ్య మార్గములో ఎట్టి పరిస్థితుల్లో నడవలేదు. ఈ మాట మనం ఇప్పుడు సామెతలోకి రండి. ఇట్లారా సామెతల గ్రంథం 23వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం. చూడండి, 23వ అధ్యాయం వచనం వచ్చేసి 2 నుంచి కింది వచ్చినాను. నీవు తిండిపోతువై ఉన్న ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకును, అతని రుచిగల పదార్థములను ఆశింపకము, అది మోసపుచ్చు ఆహారములు, ఐశ్వర్యము పొంద ప్రయాస పడకము. నీకు అట్టి అభిప్రాయము కలిగినను దానిని విడిచి పెట్టుము అన్నాడు. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడని అది లేకపోవును, నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరి పోవును. పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోన్నట్టు అది ఎగిరిపోవును. ఎదుటి వాడిని మీరు ఓర్చుకో చాలండి. ఇక్కడ 5 వచనాలలో మనం గమనించే 2 విషయాలు చెప్పాడు. ఏం చెప్పారంటే, ఒకటి తిండి గురించి చెప్పారు, ఒకటి ఆస్తి గురించి, డబ్బు గురించి చెప్పాడు. ఏం చెప్పారంటే, నువ్వు ఐశ్వర్యము పొందటానికి ప్రయాస పడదు. కానీ ఈ రోజులలో ప్రయాస పడేదంతా డబ్బు కోసమే. కానీ ఇంకొకటి రెండవది ఏం చెప్పారంటే, నీకు అట్టి అభిప్రాయము ఒకవేళ కలిగితే, నేను కోటీశ్వరుని కావాలి, ధనవంతుని కావాలి, మీరు ధనవంతులు కావాలని చిట్కాలు చెప్తామని యూట్యూబ్ ఛానల్ ఎన్నో ఉన్నాయో ప్రోగ్రాంలు. ఆ ప్రోగ్రాంలు మనకు అవసరం లేదు. నేను ఇక్కడేమన్నానంటే, అలాంటి అభిప్రాయం ఒకవేళ నీకు కలిగితే వెంటనే దానిని విడిచిపెట్టు. ఎందుకంటే
అది రెక్కలు ధరించుకొని ఎగిరిపోతుంది. మీ దగ్గరికి వచ్చినట్టే వస్తుంది, మళ్ళీ అది వెళ్ళిపోతుంది. ఒక ఆయన అమెరికాలో ఇట్లనే నేను కోటీశ్వరి కావాలని అది ఒకటి జూదము ఆడేవాడంట. జూదం ఏమంటారు, జూదానికి ఒక పేరు ఉంది. ఇలా అది ఆడుతున్నప్పుడు జాక్పాట్ ఆయనకి లాటరీ వచ్చింది. లాటరీ తగ్గింది, ₹1,00,00,000 లాటరీ తగ్గిందంట. ఆయన పెట్రోల్ బంకులో పనిచేసే వ్యక్తి. ఒక్కసారి ₹1,00,00,000 లాటరీ తగ్గితే ఆ పెట్రోల్ బంకు మేనేజర్ చెప్పాడంట, నాకు ₹1,00,00,000 లేదు, ఇంకా నీ జాబ్ నా కోసం లేదు, తుంపరి నా కాలికి కోటి సమానంగా అది జాబు, నాకు నీ జాబ్ ఉందని ఏదో ప్రగల్భాలు పలికి వెళ్ళిపోయాడంట. ఆ ₹1,00,00,000 ఇంకా ఈరోజు నేను ప్రపంచంలో అన్ని ఆనందాలు సుఖభోగాలు అనుభవించాలని మొత్తం ఆ ₹1,00,00,000తో పిచ్చ ఏవి కంటితో ఏమి చూసిన వాటన్నిటిని అనుభవించడానికి ఆ ₹1,00,00,000 ఖర్చు చేసి వారం తిరిగిపోయే లోపలనే మళ్ళీ ఏమి లేని స్థితికి ఏ స్థితిలోనికి వచ్చి ఆ బంకు దగ్గర మళ్ళీ ఎదురు చూస్తారు. కోటీశ్వరుడు కదా అంటే అప్పుడయ్యా ఇప్పుడు కాదు అప్పుడయ్యా అప్పుడేమరా ఎంతో మాట్లాడుతూ కుదరా తుంపాసు నాకు కోటికి సమానం కాదంటూ కదరా ఏమోలయ్యా అప్పుడు మాటలు నిజంగా డబ్బు ఒకేసారి వస్తే మన కళ్ళు ఎక్కడికి వస్తాయండి, నెత్తికి, లేకపోతే ఏం మాట్లాడతామో మనకు అర్థం కాదు. అదే ఇక్కడ అంటారు, డబ్బును బట్టి విర్రవీగవద్దు, డబ్బు కలగాలని నువ్వు ప్రయత్నం చేయకు, అది ఒకవేళ కలిగినా ఆ ప్రయత్నాన్ని నువ్వు విరమించుకో. ఒకవేళ విరమించుకోతే ఆ డబ్బు నీకు వచ్చినట్టే వస్తుంది, ఉన్న ఫలానాది నీ ఎదురు నుంచి మాయము అయిపోతుంది అన్నాడు. అయితే మనము దేవుడి మీద దృష్టి పెడితే డబ్బు మీద దృష్టి పెట్టాలి. అదే విషయంలో తిండి విషయంలో కూడా చెప్పాడు. ఈ తిండి డబ్బు చాలా ప్రమాదం. తిండి విషయంలో కూడా మనం మితంగా ఉండాలి. మితంగా కనుక తినకపోతే కంటికి నచ్చినది కోరుకున్న ప్రమాదమే, నోటికి రుచి నచ్చినది కోరుకున్న ప్రమాదం. ఇవి రెండు మనకి చాలా కీడు చేస్తాయి. యేసన్న గారు తన నోటి విషయంలో ఒక పని ఒకటి ప్రాక్టీస్ చేస్తాడంటే, ఆయన ఏమని ప్రాక్టీస్ చేస్తాడంటే, తనకు బాగా నచ్చే ఆహార పదార్థాల విషయంలో తనకు శోధన ఎక్కువ కలిగిందనుకో, కావాలనే ఆహార పదార్థాలను తెచ్చుకుంటాడంట, కానీ దాంట్లో నీళ్ళు కలుపుకొని తింటాడంట. ఎందుకు నీళ్ళు కలుపుతారంటే ఇప్పుడు బాగా నచ్చింది అది టేస్ట్, అది తినాలని తనకు. సరే ఒకసారి తింటే ప్రాబ్లం లేదండి, మనం ఒకసారి తిన్న తర్వాత దాన్ని మళ్ళీ తినాలన్న శోధన మంచిది కాదు, అది మంచిది కాదు. వినుటకు చూడగలవారు తినటం ఎప్పుడు పాపం కాదు, కానీ ఒక విషయంలో మనం పదే ఎక్కువగా శోధించబడటం ముమ్మాటికి పాపం. అందుకని అట్లా ఏదైనా శోధన ఒక తిండి విషయంలో ఆయనకు వచ్చిందంటే, కావాలని ఆ తిండిని, తనకు వచ్చిన శోధనకు నచ్చిన తిండిని అంతే రుచికరంగా తెప్పించుకొని ప్లేట్లో వేసుకొని దాంట్లో ఆ రుచి టేస్ట్ పోవాలని నీళ్ళు కలుపుకొని తింటాడంట. ఇంకా తర్వాత మన శోధన రాదు. తిండి విషయంలో యేసన్న గారు చాలా స్ట్రిక్ట్గా ఉండేవాడంట. ఈ రెండింటిని కనుక మీరు జయించగలిగితే, ఈ రెండింటిని అసలు ఎవడు జయించగలుగుతాడు అంటే, దేవుడు అంటే భయము భక్తి ఉన్నోడు జయించగలుగుతాడు. తృప్తిగా ఉంటాడు, ఉన్న దాంట్లో తృప్తిగా ఉంటాడు. ప్రభువును తప్ప మరి దేనిని ఆశించడు. విరిగి నలిగిన హృదయాన్ని కలిగి ఉండటమే నిజమైన దైవ భక్తి. అందుకని 51వ కీర్తనలో దావీదు అన్న మాట, విరిగి నలిగిన హృదయమే నీకు ఇష్టమైన బలు. ఇది లేకుండా నువ్వు నాకు దేవుడు అంటే భయం ఉంది, దేవునికి అది భక్తి చేస్తాను, నువ్వు ఎంతైనా భక్తి చేయి. మన భక్తి క్రియలు మురికి గుడ్డలా దేవుణ్ణి సంతోషపెట్టడానికి మన భక్తి క్రియలను ఆధారం చేసుకోకూడదు. ప్రభువైన యేసుక్రీస్తును ఆధారము చేసుకోవాలి. ఆయనలో మనం అతిశయించగలిగి, ప్రభువులో మనం విరిగి నలిగిన హృదయాన్ని కలిగి, ప్రభు వాక్కుకు మనం భయపడి ఆ వాక్కుకు లోబడి కనుక బ్రతకగలిగితే అట్టి వారికి దేవుడు ఏమిస్తాడంటే సంతృప్తికరమైన భక్తిని, సంతృప్తికరమైన జీవితాన్ని ఇస్తాడు. అట్టి వారు దేని మీద విజయం పొందుకుంటారండి? కంటి మీద జయాన్ని పొందుకుంటారు, నోటి మీద జయాన్ని పొందుకుంటారు. ఈ రెండింటి మీద నీకు జయము లేదు అంటే నీకు తృప్తి లేదని అర్థం. నీకు తృప్తి లేదంటే అర్థం ఏంటంటే నీకు దేవుడు అంటే భయము లేదు, భక్తి లేదా. ఇది చేయలేక. అందుకని ఈరోజు దేవుడు అంటే భయభక్తులు కలిగిన జీవితాన్ని జీవిస్తున్నామని మనం చెప్పుకోవడం కాదు, మన గురించి సాక్ష్యం ఇతరులు చెప్పాలి. ఆ సాక్ష్యం దేవుడు చెప్పాలి. ఇదిగో యోబు గురించి దేవుడు చెప్పాడు, ఇదిగో సాతానా నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు, అటు ఇటు తిరిగి భూమి నుంచి వస్తున్నాను. మరి అయితే నా కుమారుడు యోబు గురించి నీకు తెలుసా? అతడు ఎంత యథార్థవంతుడు, ఎంత నీతిపరుడు, అతడు దేవుడి యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడని చెబుతుండగానే సాతానుకు ఎక్కడో అంత తగిలి రోషం వచ్చింది. ఊగే భక్తి చేస్తున్నాడు అని బాగా అన్ని ఇచ్చావు, దానికి తోడు కంచె చేశావు అని రెచ్చగొట్టే మాటలు మాట్లాడాడు. అంత మాట అంటావా, సరిపో, నా కంచంతా తీసేస్తున్నాడు, ఏం చేసుకుంటావో చేసుకోమన్నాడు. ఇలా వెంటనే నీకు నా యోగు చరిత్ర తెలుసు, అన్ని వివరాత్మకంగా చెప్పనవసరం లేదు. ఇలా ఆస్తిని పోగొట్టాడు, తన పిల్లలను తనకు దూరం చేశాడు.
చేశాడు, తన శరీరాన్ని మొత్తం అనారోగ్య పాలు చేశాడు, తన భార్యను తనతో విభేదించి దూరమయ్యేలా చేశాడు. అన్ని చేసిన యోబు గారు ఒకే మాట అన్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నాడు. దేవుడి యందలి భయభక్తులతో యోబు గారు జీవించాడు కాబట్టి, తన కంటిని తన నోటిని అధిగమించగలిగాడు కాబట్టి ఆ శోధనను తట్టుకొని నిలబడి, లేకపోతే మామూలు మనుషులకు అది సాధ్యము కాదు. అందుకని క్రీస్తునందు ఈరోజు ఉదయకాలమున మధ్యాహ్నం వేళ దేవుడి యందలి భయభక్తులు అంటే అర్థం ఏంటంటే, దేవుడు ఏదో ఇచ్చాడన్న దాన్ని బట్టి కాదు, దేవుడు ఏదో ఇవ్వలేదన్న దాన్ని బట్టి కాదు, ప్రభువునందు భయభక్తులు కలిగి ఆయన వాక్కుకు గజగజ వణికి ఆయనకు లోబడే మనస్తత్వం కనుక మనకుంటే దేవుడే మనకు తృప్తికరమైన జీవితాన్ని ఇస్తాడు. దేవుడు ఇస్తాడు ఆ జీవితం. ఆ జీవితములో మనము కంటిని జయిస్తాము, నోటిని చేస్తాము. అటు కృప, అటు జీవితాలు దేవుడు మీకు, మీ కుటుంబాలలో ఉన్న మీకు, మీ పిల్లలకు, మీ కుటుంబానికి దేవుడు దయచునుగాక. తలలోంచండి, కళ్ళు మూసుకొని చిన్న మాట ప్రార్థన చేసుకుంటాం. స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. క్రీస్తునందు ప్రేమలారా, ఈ మధ్యాహ్నపు వేళ ఈరోజు దైవ స్వరాన్ని మనం విని ఉంటుండగా, ఇదిగో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం జీవమునకు మార్గం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం సంతృప్తికరమైన జీవితానికి మూలం. అట్టి వానికి ఏ హాని కలగదు. ఈరోజు నీ కుటుంబంలో, నీ జీవితంలో ఏ హాని, ఏ అపాయము కలగకుండా సురక్షితంగా ప్రభువులో నువ్వు జీవించాలి అంటే, సంతృప్తికరమైన జీవితం నీకు కలగాలి అంటే, ఇదిగో దేవుని యందు భక్తులు కలిగిన జీవితాన్ని జీవించు. భక్తి అంటే అర్థం దేవుని కొరకు మనము ఏదో చేయటం కాదు. దేవుడు మనకు ఏమి ఇచ్చినా, ఏమి ఇవ్వకపోయినా, నా దేవుడు నాకు అన్నీ ఇచ్చాడన్న హృదయపూర్వకమైన విడిగి నలకొట్టబడిన జీవితంతో మనము ప్రభు కొరకు బ్రతకటం. స్తోత్రం స్తోత్రం. యేసయ్యా నాకు అన్నీ ఇచ్చావు, అసలు ఇచ్చిన దానికి కూడా నాకు అర్హత లేదయ్యా, అనర్హునైన నన్ను ఇంతలా ప్రేమించవన్న కృతజ్ఞతతో ప్రభు కొరకు బ్రతకటం, అది భక్తి అంటే. ఈ భక్తి నీ జీవితంలో లేకుండా నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా వ్యర్థమే, ఎంత ఉపవాసం ఉన్నా వ్యర్థమే, ఎంతలా దైవ జ్ఞానాన్ని నువ్వు కలిగి ఉన్న వ్యక్తమే. క్రీస్తునందు ప్రేమలారా, ఈరోజు ఈ భక్తి నీ జీవితంలో ఉందో లేదో పరీక్షించుకో. లోకంలో అన్ని మతముల వారికి భక్తి ఉంది, కానీ వారి భక్తి వేరు, మన భక్తి వేరు. మన భక్తి ప్రభువును కలిగిన భక్తి, ప్రభువునందు తృప్తికరమైన భక్తి మనది. వారి భక్తిని పరీక్షించుకోండి. భయం, దేవుడు అంటే భయం, దేవుని వాక్కు అంటే భయం. అబ్రహాముకు దేవుని మాట అంటే గద వణికే భయం ఉంది. ఆ వాక్కుకు లోబడే భయం ఉంది, ఆ వాక్కుకు విధేయత చూపే భయం ఉంది. ఈ భయం నీకుందా? వాక్యములకు ఎంత భయపడుతున్నాం? అబ్రహాముకు ప్రతిరోజు వాక్యం వినబడేది కాదు, ఎప్పుడో ఒకసారి, సంవత్సరాలకు ఒకసారి, కొన్నిసార్లు సంవత్సరాలకు ఒకసారి దేవుడి వాక్కు ప్రత్యక్షమయ్యేది. తన యొద్దకు వచ్చిన వాక్కుకు గద వణికి తోడు అబ్రహాం, వాక్కుకు లోబడేవాడు అబ్రహాం. అందుకనే అబ్రహాము సంతృప్తికరమైన జీవితాన్ని గుడారాలలో కూడా జీవించగలిగాడు. అంతటి తృప్తి ఆయనకు ఎలా వచ్చింది? కారణం దేవుడు అంటే భయం, భక్తి ఉంది. దాని జీవితంలో తృప్తికరమైన జీవితం కావాలంటే ఈరోజు ఒక తీర్మానం చేసుకోండి. యేసయ్యా, విరిగి నలిగిన హృదయం నాకు ఇవ్వండి. ఆయన నిజంగా నా మనసుతో ప్రేమిస్తున్నానేమో, నా మనసుతో భక్తి చేస్తున్నానేమో, నా మనసుతో చేసే భక్తి నాకు వద్దు ప్రభా. శుంకరి అయిన పాపి మాదిరిగా గుండెలు బద్దలైన భక్తి నాకు కావాలి. గుండెల లోతులో నుంచి విరగ నలగొట్టబడిన హృదయముతో నేను ప్రేమించే ప్రేమ నాకు కావాలి. ఆ ప్రేమ ఎట్టి పరిస్థితుల్లో ప్రభువును విడనాడదు. ఆ ప్రేమ కలిగిలోను, లేమిలోను, కష్టములోను, శోధన ఎందు, శ్రమ ఎందు, అన్నిటిలోనూ ఓర్చుకుంటుంది. ప్రభువును విడిచిపెట్టలేని ప్రేమ. ప్రేమ మీకు దేవుని మీద ఉన్న ప్రేమ ఏ ప్రేమ? అన్ని అనుకూలంగా ఉంటే ప్రేమించే ప్రేమనా, అనానుకూల పరిస్థితులలో కూడా ప్రేమించే ప్రేమ? ఈరోజు పరీక్షించుకోండి. దేవుని రాకడ సమీపిస్తున్న దినాలలో దేవుడు చెప్పిన మాట, నా పిల్లలలో నేను విశ్వాసమును కనుగొందునా, లోకమందు విశ్వాసమును కనుగొందునా అన్నాడు. నిజంగా మనకు దేవుని మీద విశ్వాసం ఉంటే దేవుడి మాట కంటే భయపడతాం, ఆయన మాటకు లోబడతాం. విరగొట్టబడిన, నలగొట్టబడిన హృదయంతో, విరిగి నలిగిన హృదయంతో ప్రభు కొరకు జీవిస్తాం. అలాంటి జీవితాన్ని నేను జీవించడానికి ప్రభు నేను పిలుస్తున్నాను. నేనెంతో ప్రేమించిన ప్రభు, తల్లి మరిచిన మరవని ప్రేమతో ప్రేమించిన ప్రభువుని నేను కోరుకుంటున్నాను. ఆయనకు నీ హృదయాన్ని ఇస్తావా? ఇచ్చే పనితే ఆయన హృదయమును, మీ హృదయమును దేవుని చేతులు పెట్టండి. దేవుడు అద్భుతంగా మీ హృదయాలను దర్శించబోతున్నాడు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం.